గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. గుడ్ ఈవినింగ్ సార్. నేను ఒక 2 అప్పీల్స్ ఏంటంటే వీలైనంత వరకు గుడ్ ఈవినింగ్ సార్. వీడియోలు ఆన్ చేయండి. వీడియోలు ఆన్ చేస్తే నాకు దాదాపు అందరూ కనిపిస్తూ ఉంటారు. నాది ఇక్కడ పెద్ద స్క్రీన్ లోనే ఉన్నాను నేను. అందరూ కనిపిస్తూనే ఉంటారు. మీరు మాట్లాడేటువంటి దాన్ని బట్టి కూడా నేను కొన్ని క్వశ్చన్స్ వేసినప్పుడు రెస్పాండ్ అవుతూ ఉండండి. థ్యాంక్ యూ. ముందుగా ఈరోజు ఒక ఆర్గనైజేషన్ గా మీరు పూలే స్పోకెన్ ఇంగ్లీష్ కోచింగ్, పూలే స్పోకెన్ ఇంగ్లీష్ కోచింగ్, మహాత్మా జ్యోతిబా పూలే భారతీయ సమాజంలో సామాజిక అసమానతలు ఉండకూడదు, ఆర్థిక అసమానతలు ఉండకూడదు, సమాజంలో అందరూ సమానం అని ఆశించి తన జీవితాంతం త్యాగం చేసినటువంటి కుటుంబం మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే. వాళ్ళ పేరు మీద నడుపుతున్నటువంటి ఒక స్పోకెన్ ఇంగ్లీష్ ఆర్గనైజేషన్ ఇవాళ మనసే అన్నింటికీ మూలం అనేటువంటి ఒక టాపిక్ మీద ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ముందుగా ఆర్గనైజేషన్ మిత్రులందరికీ, అట్లాగే ఈ స్పోకెన్ ఇంగ్లీషు కోచింగ్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి పెద్దలందరికీ, ప్రధానంగా మల్లేశం గారు, అట్లాగే మేడం గారు, అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. నాకు ఇచ్చినటువంటి టాపిక్ ఏంటంటే మనస్సే అన్నిటికీ మూలం. ఈ రైటా రాంగా ఒకసారి మీరు ఆలోచన చేయండి. నేను ఈ క్లాస్ అయిపోయిన తర్వాత కూడా నా నెంబరు మీ దగ్గర ఉంటుంది. మీరు ఏ డౌట్ ఉన్నా నాతో మాట్లాడచ్చు, చర్చించవచ్చు. ఎందుకంటే ఒక ప్రధానమైనటువంటి అంశం అని నేనైతే అనుకుంటున్నా. ఈ సమాజంలో మనుషులందరూ సమానమని మొట్టమొదటిసారి సమాజంలో రోడ్డు మీదకి వచ్చి ఘర్షణ పడినటువంటి మహనీయుడు గౌతమ బుద్ధుడు. బుద్ధుడు చెప్పినటువంటి అంశం 2600 సంవత్సరాల క్రితం ఈ భూభాగం మీద పుట్టినటువంటి ఒక మహనీయుడు ఆ రోజే 2600 సంవత్సరాల క్రితమే మనసే అన్నిటికీ మూలం, సమస్యలకి, విజయానికి, ఆనందానికి, మీ కోరికలకి అన్నిటికీ మూలం మనస్సని ఆయన 2600 సంవత్సరాల క్రితమే తేల్చి చెప్పటం జరిగింది. ఇవాళ ప్రపంచ మేధావులు రీసెర్చ్ చేస్తూ కూడా ఆయన అప్పుడు 2600 సంవత్సరాల క్రితం ఆయన ఏ రకమైన అంశాలు చెప్పాడో ఆ అంశాల మీద ఇన్ని సంవత్సరాల తర్వాత మారిన, ఇన్ని అనేక రకాలైనటువంటి కల్చర్లు మారిన, తరాలు మారిన, అనేక రకాలైనటువంటి అంశాల్లో సమాజంలో విపరీతమైన మార్పు వచ్చిన చివరికి ఆయన చెప్పినటువంటి అంశాన్ని ఈ ప్రపంచంలో అనేక యూనివర్సిటీలు అది నిర్ధారణ చేసేటువంటి పరిస్థితి మిత్రులారా. అందుకని ఈ టాపిక్ మీద ఏ రకమైన డౌట్స్ ఉన్నా మనం మాట్లాడుకుందాం, చర్చించుకుందాం. ఇంకా దాన్ని అప్లై చేసి మీకున్నటువంటి వ్యక్తిగత జీవితంలో మార్పుకి వాటికి ఉపయోగపడాలనేటువంటి అదే నాకున్నటువంటి కోరిక. థ్యాంక్స్. ముందుగా అందరూ, ఇంకా కొంతమంది మీట్ లో పెట్టుకోవట్లేదు, హోస్ట్ ఉన్నటువంటి వాళ్ళు మిగతా వాళ్ళందరినీ కొంత మీట్ లో పెట్టండి. అవసరమైనప్పుడు నేను అన్మ్యూట్ చేసుకోమని చెప్పడానికి అప్పుడు ప్రయత్నం చేస్తా. నేను ఇప్పుడు అందరినీ మ్యూట్ చేశాను. వాళ్ళు హోస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే మీరు అన్మ్యూట్ చేసుకోండి సార్. సుబ్బారావు సార్. ఓకే. ఇప్పుడు ఏమవుతుంది, వాళ్ళు అన్మ్యూట్ చేసుకోలేరు. ఎవరైనా హ్యాండ్ రైజ్ చేస్తే వాళ్ళని ఎప్పుడైనా చెప్పాల్సి వచ్చినప్పుడు నేను అన్మ్యూట్ చేస్తాను సార్. ఓకే. మల్లేశం గారు, ఇప్పుడు 8:10 అవుతుంది సార్. నేను 1 అవర్ కొనసాగించవచ్చా? ఎస్ సార్, వీ కెన్ గో హెడ్. ఓకే. 9:30 వరకు మన సెషన్, వీ కెన్ గో హెడ్ సార్. తర్వాత డౌట్స్ ఏమన్నా ఉంటే క్లారిఫై చేస్తాం. మిత్రులారా, మనస్సు ఈ పదం చాలా రెగ్యులర్ గా ప్రతిరోజు ప్రతి మనిషి వాడేటువంటి పదాల్లో ఇది ఒక పదం.
రీసెంట్ గా నాకు బాగా కలిసినటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ తో నేను ఈ క్లాస్ స్టార్ట్ చేస్తా. ఒక అమ్మాయి 4వ తరగతి అమ్మాయిని వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు నా దగ్గరకు తీసుకొచ్చారు. మా అమ్మాయి ఏదో కొంచెం డల్ గా ఉంటుందని. 4th క్లాస్ అమ్మాయి. ఏది నాన్న అని అన్నా నేను ఆ అమ్మాయిని. నా మనసులో బాగలేదు సార్. ఆ అమ్మాయి చెప్పిన ఆన్సర్ నా మనసులో బాగుండట్లేదు సార్. మనసు అంటే ఏందమ్మా అన్న. ఆన్సర్ లేదు. మనసు అంటే ఎక్కడుంటదమ్మా అన్న. ఆన్సర్ లేదు. కానీ ఆ అమ్మాయి వాడిన పదం ఏంటంటే నా మనసులో బాగలేదు, చాలా డల్గా అనిపించింది ఆ అమ్మాయి. మీ అందరికీ తెలుసు హైదరాబాద్ చల్లపల్లి ప్రాంతంలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ విజయారెడ్డి ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో భారతదేశంలో ఉన్నటువంటి సైకాలజిస్టులు మేధావులు ఆ కేసు మీద జుట్టు పీక్కుంటా ఉన్నారు. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉండి 2 పిల్లలు, 18 సంవత్సరాల పిల్ల, 17 సంవత్సరాల అబ్బాయి, 18 సంవత్సరాల అమ్మాయి, మీ ఇద్దరిని వాటేసుకొని వాళ్ళిద్దరిని పట్టుకొని 1 కిలోమీటర్ పొడుగున రైలు పట్టాల మీద నడిచి ముక్కలు ముక్కలుగా చనిపోవటం. ఎవరిది బాధ్యత? ఎక్కడి నుంచి వచ్చింది ఈ అంశం? ఎక్కడి నుంచి వచ్చింది అంత ధైర్యం? చనిపోవటానికి చాలా ధైర్యం కావాలి మిత్రులారా. అందులో 3 కలిసి ఒక్క నిమిషం ఆ పిల్లవాడు మమ్మీ అని పక్కకు లాగినా, కూతురు లాగినా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ చూసేటువంటి చల్లపల్లి ప్రాంతంలో ఆ చూసేటువంటి మనుషులు ఎవరన్నా ఒక్కళ్ళు అటెంప్ట్ చేసినా ఇది ఎక్కడ స్టార్ట్ అయింది? ఎక్కడి నుంచి ఇది అంత ధైర్యం, అంత అంశం? ఆలోచన చేయండి మిత్రులారా. ఇవాళ అనేక రకాలైనటువంటి అంశాలు, పాజిటివ్ నెగిటివ్, ఎన్ని అంశాలు ఈ సమాజాన్ని పట్టిపీడిస్తున్నాయి. అందుకని నాకైతే అర్థమైనటువంటి ఒక అంశం ఏంటంటే, అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా మనసులో ఎంత క్లారిటీ ఉంటే, మనసులో ఫిక్స్ అయితే, మనసులో ఏదైతే నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయము ఒక బలంగా శరీరానికి తాకుతున్నటువంటి పరిస్థితి. అందుకని ముందుగా అసలు ఈ మనస్సు అంటే ఏంటి అందరికీ అర్థం కావాల్సినటువంటి అంశం. ఇక్కడ కూర్చున్నటువంటి పెద్దలందరికీ కూడా, యంగ్స్టర్స్ పర్టికులర్గా ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు. 1 నెలలో అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడినటువంటి పిల్లల్ని చూసిన నేను, 2 నెలల్లో అద్భుతంగా మాట్లాడినటువంటి పిల్లల్ని చూసిన నేను, 2 సంవత్సరాలైనా ఇంగ్లీషు ఆ తడబడుతూ గందరగోళంగా ఉన్నటువంటి పిల్లల్ని చూసిన నేను. ఎన్ని సంవత్సరాలైనా, కొంతమంది టీచర్లు అయితే ఎన్ని సంవత్సరాలైనా మళ్ళా మొదటి నుంచి మొదలు పెట్టేటువంటి పరిస్థితే ఇంగ్లీష్ దగ్గరికి వచ్చేలాగే. దీనికి కూడా ఎందుకంటే మీరు స్పోకెన్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి సబ్జెక్టుకి సంబంధించినటువంటి అంశం కాబట్టి నేను అక్కడ మాట్లాడుతూ ఉన్నాను. చూసిన నా వ్యక్తిగతమైనటువంటి దీనిలో అవసరం, ఒక అమ్మాయి డిసైడ్ చేసుకొని ఇంటర్మీడియట్ తప్పినటువంటి ఒక అమ్మాయి ఆ ఇంటర్మీడియట్ వయసులోనే తెలిసి తెలియక ఒక టెంప్టేషన్లోకి పోయి పెళ్లి చేసుకొని పిల్లలను కన్న తర్వాత ఆ ఫ్యామిలీలో ఇబ్బంది వస్తే అప్పుడు వచ్చి నా దగ్గరికి, సార్ ఏదన్నా ఒక ప్రైవేట్ స్కూల్లో ఒక టీచర్గా, ఒక చిన్న ఎలిమెంటరీ స్కూల్ నర్సరీ టీచర్గా నన్నా ఇప్పించండి సార్ అని అంటే, నేను ఒక స్కూల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఆ స్కూల్ వాళ్ళు మా దగ్గర ఇంగ్లీష్ లేకపోతే మీకు కష్టం అమ్మా అని చెప్పానంటే 1 నెలలో ఆ పిల్ల ఎంత స్పష్టంగా పట్టుకొని ఆ ఇంగ్లీష్ని మాట్లాడుతూ, ఇవాళ అమ్మాయి, ఇది 5 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్, ఇవాళ అమ్మాయి 60,000 రూపాయలకి ఒక స్కూల్లో పనిచేస్తుంది ఇంగ్లీష్ టీచర్గానే. ఆ అమ్మాయిని ఆ మొదటి 2 నెలలు 3 నెలలు చూశాను, ఎంత తపన పడింది. డిసైడ్ చేసుకుంది, నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలా, ఇంగ్లీష్ మాట్లాడాలా. ఒక భాషని మాట్లాడటానికి కూడా అది మనసులో ప్రిపేర్ కావాల్సిందే. ఇఫ్ యూ థింక్ యూ కెన్, యూ కెన్. ఇఫ్ యూ థింక్ యూ కాంట్, యూ కాంట్. ఇట్స్ ఓన్లీ డిపెండ్స్ అపాన్ యువర్ మైండ్. అది నీ మనసే. నీ మనసులో డిసైడ్ చేసుకుంటే, నీ మనసులో నిర్ణయించుకుంటే ఎంత పవర్ఫుల్ అయింది మనసని నాకున్నటువంటి అభిప్రాయం ఒక సైకాలజిస్ట్గా. అందుకని మిత్రులారా, మనం ఒక స్పష్టమైనటువంటి దీంతో ఇక్కడ ఉన్నటువంటి 100 మంది, ఇంకా యూట్యూబ్లో కొంతమంది చూస్తూ ఉన్నారు మా వాళ్ళతో, దానికి
ఖచ్చితంగా మనము ఈ మనస్సు అనేటువంటి టాపిక్ మీద ఎవరికి వాళ్ళు ఒక రీసెర్చ్ తన సొంతంగా కొంత సెల్ఫ్గా కొంత రీసెర్చ్ చేయాల్సినటువంటి అవసరమే. అసలు మనసు అంటే ఏంటి అని నేను ఆ 4 సంవత్సరాల అమ్మాయిని, 4వ తరగతి చదువుతున్న అమ్మాయిని అడిగినటువంటి ప్రశ్న మిమ్మల్ని అడుగుతా ఉన్నా. మీరు నాకు వెంటనే ఆన్సర్ చాట్ బాక్స్ లోనే చెప్పండి. అసలు మనసు అంటే ఏంటి? మీ మనసు ఎక్కడుంది? మనసు ఎక్కడుంది? మనసు అనేది ఎక్కడుంది? మనసు అంటే ఏంటి? ఇది సింపుల్ గా మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి అంశమే. చాట్ బాక్స్ లో పెట్టండి. మీరు అనుకున్నటువంటి అంశాలు చాలా క్లియర్ గా. మనసు అంటే ఏంటి? మనస్సు సంబంధించినటువంటి అంశంలో మీరు ఏమనుకుంటున్నారు మనసు అనేటువంటిది స్పష్టంగా మనం చర్చించుకోవాల్సిన అంశమే. చాలా మంది మిత్రులు మనస్సుకి, బ్రెయిన్కి, మెదడుకి, మనస్సుకి మెదడుకి తేడా తెలియకుండా ఉంటారు. మనస్సు ఎక్కడుందంటే ఎక్కువ శాతం చూపించేటువంటి పార్ట్ ఇది బ్రెయిను, ఇది మెదడు, ఇది మనస్సు కాదు. మనసు అనేది స్పష్టమైనటువంటి అంశంలో మనసుకి మెదడుకి తేడా ఉంది. ఇది మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలా. మనసు వేరు, మెదడు వేరు, బ్రెయిన్ వేరు. బ్రెయిన్ చాలా పవర్ఫుల్ అయిందే, కానీ మనసు కూడా చాలా పవర్ఫుల్ అయిందే. అందుకని ఈ రెండిటికి సంబంధించినటువంటి అంశాల్లో మనసు, మెదడు, మనసు, బ్రెయిన్. మనసు అంటే ఇంగ్లీష్లో మైండ్ అంటాం. మైండ్, బ్రెయిన్ ఈ రెండిటికి ఉన్నటువంటి తేడాని కొంచెం గమనించాల్సిందిగా కోరుతా ఉన్నా. నా ఫస్ట్ పార్ట్, మైండ్ ఈజ్ నథింగ్ బట్ స్టేట్ ఆఫ్ థాటే. చాలా మంది పెడుతున్నారు థాట్ ప్రాసెస్, ఫీలింగ్స్ అన్ని పెడతా ఉన్నారు. మైండ్ ఈజ్ నథింగ్ బట్ స్టేట్ ఆఫ్ థాటే. మనసు అనేది ఆలోచనే. ఆలోచన అన్నిటికీ మూలం. మైండ్ ఈజ్ సీడ్ ఆఫ్ యువర్ లైఫ్. థాట్ ఈజ్ ది సీడ్ ఆఫ్ యువర్ లైఫ్. ఏ మనిషికైనా థాట్ ఈజ్ ది సీడ్ ఆఫ్ యువర్ లైఫ్. మీరు ఆలోచన చేయండి. మీరు ఏదైనా కూడా అది నిర్ణయం అయ్యేది, అది డిసైడ్ అయ్యేది మీ థాట్ దగ్గర నుంచే. థాట్ లీడ్స్ టు బిలీఫ్స్. నేను మీకు ఒక ఆర్డర్లో మీరు మీ దగ్గర పుస్తకాలు, పెన్నులు ఉంటే రాసుకోండి. థాట్ లీడ్స్ టు బిలీఫ్సే. థాట్ నుంచే బిలీఫ్ వస్తుంది. మీరు ఆలోచన చేయండి. మీ థాట్ నుంచే మీ బిలీఫ్ వస్తుంది. మీరు ఎవరైనా కూడా థాట్ నంబర్ ఆఫ్ టైమ్స్ ఏది రిపీట్ అయితే అదే బిలీఫ్గా మారుతుంది. బిలీఫ్ లీడ్స్ టు హ్యాబిట్స్. బిలీఫ్ నుంచే హ్యాబిట్స్ ఫామ్ అవుతాయి. హ్యాబిట్స్ నుంచి నీ యాటిట్యూడ్ ఫామ్ అయింది. నీ యాటిట్యూడ్ నుంచి నీ బిహేవియర్ ఫామ్ అయింది. నీ బిహేవియర్ నుంచి నీ యాక్షన్ ఫామ్ అయింది. నీ యాక్షన్ నుంచి నీ రిజల్ట్స్ ఉంటాయి. ఈ చిన్న సీక్వెన్స్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేయండి మిత్రులారా. నీ రిజల్ట్స్ నువ్వు ఏం ఆశిస్తే, నేను 1 నెలలో ఇంగ్లీష్ మాట్లాడాలనేటువంటి రిజల్ట్ దగ్గరికి వెళ్తే దానికి తగినటువంటి యాక్షన్ ఉండాల్సిందే. దానికి తగినటువంటి పని చేయాల్సిందే. ఆ పని చేయాలంటే దానికి తగినటువంటి బిహేవియర్ ఉండాల్సిందే. ఆ బిహేవియర్ చేయాలంటే నీ ఇన్నర్గా ఉన్నటువంటి యాటిట్యూడ్ పవర్ఫుల్గా ఉండాల్సిందే. ఆ యాటిట్యూడ్ దగ్గరికి చేరాలంటే నీ హ్యాబిట్స్ పవర్ఫుల్గా ఉండాల్సిందే. నీ హ్యాబిట్ పవర్ఫుల్గా ఉండాలంటే నీ బిలీఫ్స్లో ఆ హ్యాబిట్ ఉండాలి. బిలీఫ్లో అది ఉండాలంటే ఖచ్చితంగా థాట్ ప్రాసెస్ దగ్గర నుంచి స్టార్ట్ కావాల్సిందే. థాట్ నుంచి యాక్షన్ వరకు, థాట్ నుంచి రిజల్ట్స్ వరకు ఈ 5 అంశాలని మీరు పట్టుకోవడానికి ప్రయత్నం చేయండి మిత్రులారా. నెంబర్ 1 కీలకం ఏంటంటే థాటే. థాట్ ఈజ్ ది సీడ్ ఆఫ్ యువర్ లైఫ్. నువ్వు ఏమనుకున్నా, నీ రిజల్ట్ నువ్వు ఏం ఆశించినా ఆ రిజల్ట్కి సరిపోయినటువంటి థాట్ బేసిక్లో స్టార్ట్ కావాల్సిందే. థాట్ ఈజ్ ది సీడ్ ఆఫ్ యువర్ లైఫ్. రిజల్ట్ ఈజ్ ది ఫ్రూట్ ఆఫ్ యువర్ లైఫ్. రిజల్ట్ అనేది ఫ్రూట్ అనుకుంటే థాట్ సీడ్ అవుతుంది. మీలో ఎవరైనా చూడండి మిత్రులారా, ఒక యాపిల్ సీడ్ వేస్తే యాపిల్ రిజల్ట్ వస్తుంది, యాపిల్ ఫౌండ్ ఫ్రూట్ వస్తుంది. మ్యాంగో సీడ్ వేస్తే మ్యాంగో ఫ్రూట్ వస్తుంది. ఇవాళ అత్యధిక మంది యువకులు, నేను పరిశీలిస్తున్నటువంటి యువకులు, యువతులు, తల్లులు, తండ్రులు, టీచర్లు ఇక్కడ సీడే రాంగ్ సీడ్ వేసి, ఇక్కడ ఒక యాప విత్తనం వేసి
ఒక యాపిల్ ఫ్రూట్ కోసం చూస్తున్నారు. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. మార్చాల్సింది సీడే, మార్చాల్సింది థాటే. నేను మళ్ళీ మీకు విన్నపం చేసుకునేటటువంటి ఏంటంటే ఈ సీక్వెన్స్ ని పట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. థాట్ లీడ్స్ టు బిలీఫ్స్. ఎవరికైనా మీరు పిల్లలకి చూడండి, పిల్లలకైనా ఎవరినైనా మీరు పరిశీలించండి. థాట్ లీడ్స్ టు బిలీఫ్స్. మీ థాట్ నంబర్ ఆఫ్ టైమ్స్ ఏది రిపీట్ అయితే అదే బిలీఫ్ గా మారిపోద్ది. అది పాజిటివ్ బిలీఫ్ అయినా, నెగిటివ్ బిలీఫ్ అయినా, అది అగ్రెసివ్ బిలీఫ్ అయినా, ఏ బిలీఫ్ అయినా, అది రైట్ బిలీఫ్ అయినా, రాంగ్ బిలీఫ్ అయినా, అది పుట్టేది థాట్ దగ్గర నుంచే. ఆ థాట్ దగ్గర మనం క్లారిటీగా ఉంటే, ఆ థాట్ని ఇచ్చేటువంటి థాట్ మీరు ప్రయత్నం చేయండి. ఈ క్లాస్ అయిన తర్వాత మీరు ఒక పవర్ఫుల్ థాట్స్ని డిజైన్ చేసుకొని, ఒక పవర్ఫుల్ థాట్ని డిజైన్ చేసుకొని దాన్ని నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేయండి. అది బిలీఫ్గా మారుతుంది. అది బిలీఫ్గా మారితే, అది బిలీఫ్గా మారిందంటే దాని 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 నుంచి హ్యాబిట్, పవర్ఫుల్ హ్యాబిట్ ఫామ్ అవుతుంది. అక్కడ దాకా ఈ 3 అంశాలను కనుక కరెక్ట్గా హ్యాబిట్ని, పవర్ఫుల్ అయినటువంటి హ్యాబిట్ని కనుక నువ్వు నిర్మించగలిగితే ఇంకా అక్కడి నుంచి నీ యాటిట్యూడ్, బిహేవియర్ నీ కంట్రోల్లోకి వస్తుంది. యాటిట్యూడ్ అండ్ బిహేవియర్ మిత్రులారా, బిహేవియర్ యాటిట్యూడ్ దాదాపు రెండు ఒకటే. ఇంటర్నల్ బిహేవియర్ ఈజ్ యాటిట్యూడ్, ఎక్స్టర్నల్ యాటిట్యూడ్ ఈజ్ బిహేవియర్. బయటికి వస్తే అది బిహేవియర్, అది లోపల ఉంటే బలంగా అది యాటిట్యూడ్. అది లోపల ఎంత బలంగా ఉంటుందో బయట అంత పవర్ఫుల్ అయినటువంటి బిహేవియర్ ఫామ్ అవుతుంది. నీ బిహేవియర్ని బట్టి, నీ యాటిట్యూడ్ని బట్టి నీ యాక్షన్ ఉంటుంది, నువ్వు చేసే పని ఉంటుంది. నీ పని నువ్వు ఎంత పవర్ఫుల్గా నువ్వు యాక్షన్ చేస్తావో, పని చేస్తావో, దానికోసం పని చేస్తావో, అది ఏదైనా, అది నీ లక్ష్యమైనా, అది నీ కోరికైనా, అది నువ్వు అనుకున్నదైనా, దేనికైనా, అది చదువులోనైనా, ఉద్యోగంలోనైనా, వ్యాపారంలోనైనా, దేనిలోనైనా నువ్వు పనిచేసేటువంటి అంశాన్ని బట్టే అది పవర్ఫుల్గా అది యాక్షన్లోకి వస్తుంది. నేనైతే కొన్ని వేల మంది పిల్లల్ని చూశాను. నేను ఆ థాట్ ప్రాసెస్ ఎంత క్లారిటీగా ఉన్న పిల్లలు, 2 రకాల పిల్లలు ఇవాళ సమాజంలో. ఆ థాట్ ప్రాసెస్, ఆ బిలీఫ్ ప్రాసెస్, ఆ యాటిట్యూడ్ ఎక్కడ తేడా ఉంటే ఇవి 5 సొంత, ప్రతి మనిషికి ఖచ్చితంగా సొంత ఇన్ఫ్లుయెన్స్ చేసేది 5 అంశాలే. అందుకని ముందుగా మీరు మైండ్ గురించి స్పష్టంగా ఆలోచన చేయండి. మైండ్ చాలా పవర్ఫుల్ మిత్రులారా. మైండ్ ఎంత పవర్ఫుల్ అయినటువంటి అంశం అంటే, సాధారణ కుటుంబాల్లో పుట్టినటువంటి పిల్లలు కూడా, సాధారణ కుటుంబాల్లో పుట్టిన, అవకాశాలు లేని ఇళ్లలో పుట్టిన, మన ప్రపంచ చరిత్రను పరిశీలించండి మీరు మిత్రులారా. ఇవాళ క్లారిటీ ఉన్న మనుషులు మొత్తం కూడా వాళ్ళ మైండ్ సెట్ చాలా పవర్ఫుల్గా ఉంది. సోక్రటీస్ దగ్గర నుంచి పరిశీలించండి, నిన్న మొన్నటి అబ్దుల్ కలాం వరకు, లేదా ఇప్పుడున్న ప్రపంచంలో అనేక మంది పిల్లలు, కాళ్ళు లేనోళ్ళు, చేతులు లేనోళ్ళు, గుడ్డి పిల్లలు, శరీరంలో అవయవాలు పనిచేయనటువంటి వాళ్ళు, ఆస్తులు లేనోళ్ళు, తల్లిదండ్రులు విడిపోయినటువంటి వాళ్ళు, అవకాశాలు లేనటువంటి వాళ్ళు మానసికంగా, మనసుని శక్తివంతంగా ఉన్నటువంటి పిల్లలు ఏ రకమైన అవరోధాలున్నా ఈ సమాజాన్ని శాసిస్తున్నారు. అనేక మందిని చూడండి మీరు. ఈ దేశంలో హైయెస్ట్ పరీక్ష అయినటువంటి ఐఏఎస్ దగ్గర నుంచి, నేనైతే 30 సంవత్సరాల నుంచి పరిశీలిస్తున్నా ఈ తెలుగు రాష్ట్రాల్లో. ఐఏఎస్ పరీక్ష దగ్గర నుంచి ఎంసెట్ పరీక్ష వరకు, లేదా 10th క్లాస్ ఎగ్జామ్స్ వరకు అనేక వందల మంది పిల్లల్ని చాలా దగ్గరగా పరిశీలించిన, ఎవరి మనసు వాళ్ళ కంట్రోల్లో ఉంటుందో, ఎవరి మనసులో స్పష్టమైనటువంటి ఆలోచనలు ఉన్నాయో, ఎవరి మనసులో ఆనందం ఉందో, ఎవరి మనసులో లక్ష్యం ఉందో, ఎవరి మనసులో క్లారిటీ ఉందో, వాళ్ళే ఇవాళ అనేక రకాలైనటువంటి అంశాల్లో చాలా స్పష్టంగా ముందుకు కనపడుతున్నారు. అన్ని రంగాల్లో మీరు ఏ రంగమైనా పరిశీలించండి. చిన్న పిల్లలు కూడా వాళ్ళ స్థాయికి దిగి, తల్లి కానీ తండ్రి కానీ వాళ్ళ స్థాయికి దిగి, వాళ్ళకు అనుకూలమైన పద్ధతుల్లో, ఆ పసిపిల్లలకు అనుకూలమైన పద్ధతుల్లో గనక ఒక ఆలోచనని ఇవ్వగలిగితే, అది ఆ పిల్లలు పట్టుకోగలిగితే, అది ఆ పిల్లలు ఎక్స్పీరియన్స్ చేయగలిగితే, రుద్దటం కాదు మిత్రులారా, పిల్లల మీద రుద్దుతున్నారు కొంతమంది తల్లిదండ్రులు, టీచర్లు.
అట్లా రుద్దినటువంటి ప్రదేశాల్లో కూడా పిల్లలు సక్సెస్ కావటంలా. ఆ రుద్దకుండా ఆ పిల్లలు వాళ్ళ వాళ్ళ ఆలోచనలో కనుక అది తీసుకెళ్ళగలిగితే, ఇది నాది, నాకు అవసరం ఇది అనేటువంటి ఒక యాక్టివిటీ ద్వారా పిల్లలకు గనక పట్టించగలిగితే ఆ పిల్లలు వెనక్కిపోవటం లేదు. అనేక మంది పిల్లలు, కొన్ని వందల మంది పిల్లల్ని చూశా నేను. 10th క్లాసులో 15 సంవత్సరాల నుంచి తెలుగు రాష్ట్రాల్లో 600 మార్కులు అయితే తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ మార్కుకి మన పిల్లలు ఎందుకు చేరలేకపోతున్నారని 15-20 సంవత్సరాల నుంచి పరిశీలిస్తా ఉన్నా. మహారాష్ట్రలో ఎప్పుడో 14 సంవత్సరాల క్రితమే 600 మార్కులు వచ్చినాయి. కర్ణాటకలో 15 సంవత్సరాల క్రితమే 600 మార్కులు వచ్చినాయి. నేను మార్కులు ప్రయారిటీ కాదు మిత్రులారా. ఇట్లా ఎందుకు, ఎక్కడ డిఫరెన్స్ వస్తుంది అక్కడక్కడ చూస్తా పరిశీలిస్తా ఉంటే, సివిల్స్ లో లేదా ఐఐటీస్ లో, ఎన్ఐటీస్ లో, జేఈ మెయిన్స్ లో మీరు ఏ పరీక్షని పరిశీలించండి, ఇవాళ 100% మార్క్స్ దగ్గరికి వెళ్ళిపోతున్నారు పిల్లలు భారతదేశంలో. 100% మార్క్స్ దగ్గరికి. ఆ నీట్ లో 720 అవుట్ ఆఫ్ 720 వచ్చినటువంటి ఒక పిల్లోడిని పరిశీలిస్తే, నిన్న 3 రోజుల క్రితం 4 రోజుల క్రితం జేఈ మెయిన్స్ రిజల్ట్స్ అనౌన్స్ చేసింది భారతదేశం. ఇచ్చిన బిట్టి ఇవ్వకుండా ఇచ్చేటువంటి ఆ జేఈ మెయిన్స్ పరీక్షలో 300 మార్కులకి 300 మార్కులు 13 మంది పిల్లలకు వచ్చినాయి. మన తెలుగు ప్రాంతాల నుంచి 2 పిల్లలకు వచ్చినాయి. నేను ఒక పిల్లోడి ఇంటర్వ్యూ చూసిన, ఆ పిల్లోడు ఎంత స్పష్టంగా, నేను 7th క్లాస్ 8th క్లాస్లోనే డిసైడ్ చేసుకున్నా. 7th క్లాస్ 8th క్లాస్లోనే మా మాస్టర్ ఒక అతను నాకు ఇచ్చినటువంటి స్పష్టమైనటువంటి అంశంతో నేను డిసైడ్ చేసుకున్నా. ఆ డిసైడ్ చేసుకున్నటువంటి లక్ష్యం కోసం సరైనటువంటి పద్ధతుల్లో పనిచేసిన, దాంతో ఆనందంగా పనిచేసిన, ఎక్సలెంట్గా పనిచేసిన, అంత క్లియర్గా ఆ పిల్లవాడు ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చినటువంటి మోహిత్ అనేటువంటి ఒక పిల్లవాడు ఎంత క్లియర్గా దాన్ని ఇంటర్వ్యూలో స్పష్టంగా చెప్పుకొచ్చినాడు. అందుకని మిత్రులారా, ఇవాళ ప్రపంచం మొత్తం ఒక కుగ్రామం అయిపోయింది. ప్రపంచం మొత్తంలో కూడా అనేక మంది పిల్లలు, సాధారణ కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలు, 2 కాళ్ళు 2 చేతులు లేని పిల్లోడు ఒకడు, నిక్ అనే పిల్లోడు. వీరందరూ పరిశీలించుంటారు. నిక్ అనే పిల్లవాడు 2 కాళ్ళు 2 చేతులు లేకుండా పుట్టినాడు. పుట్టుకే అది 2 కాళ్ళు 2 చేతులు లేకుండా. మీరు గూగుల్లోకి వెళ్ళి టచ్ చేయండి, నిక్ అనేటువంటి పేరుని కొడితే ఒళ్ళు జలధరిస్తుంది. ఇప్పుడు ఆయనకి సంబంధించినటువంటి అంశాలు, ఆయన చెప్పినటువంటి ఒక అంశం ఏంటంటే, వాళ్ళ మదర్ ఎక్సలెంట్ అయిన, బికాస్ ఆఫ్ మై మదర్ అని మాట్లాడతాడు ఆ పిల్లోడు. మేము లాస్ట్ ఇయర్ ఎక్కడో జర్మనీలో పుట్టినటువంటి పిల్లోడిని మేము లాస్ట్ ఇయర్ మా గుంటూరు తీసుకొచ్చినాం. 60,000 మంది వాడి ఉపన్యాసం వినటానికి వస్తే 2 కాళ్ళు 2 చేతులు లేని పిల్లోడు గంట సేపు మాట్లాడితే ఒక పిన్ డ్రాప్ సైలెన్స్. వాళ్ళ మదర్ ఇంటర్వ్యూ కూడా చూసిన నేను. ఈ పిల్లవాడు అసలు మామూలు పిల్లవాడిని పెంచడం కష్టం, వీడు 2 కాళ్ళు 2 చేతులు లేకుండా పుట్టినాడు, వీడికి ఒక వడ్ల గింజ వేస్తే చనిపోతాడని చెప్పి తాత, నాయనమ్మ, తండ్రి, పెదనాన్నలు అందరూ రిక్వెస్ట్ చేస్తే వాళ్ళందరి నుంచి కాపాడుకుంటూ పవర్ఫుల్గా ఆ తల్లి ఆ పిల్లోడిని కడుపులో పెట్టుకొని పవర్ఫుల్గా పిల్లోడిని పెంచితే, ఒక 5 సంవత్సరాల దాకా ఎక్సలెంట్గా పెంచితే, ఆ పిల్లోడుకున్న జ్ఞానం, ఆ పిల్లోడుకున్న పవర్ని చూసి మిగతా వాళ్ళంతా అట్రాక్ట్ అయితే ఇవాళ భారత ప్రపంచంలో గొప్ప స్పీకర్గా తయారైనాడు. ఆయన ఆ కుర్రోడు చెప్పేటువంటి ఒక అంశం, నేను 15 సంవత్సరాల క్రితం ఆ పిల్లోడిది ఐఐటి బాంబేలో ఆ పిల్లోడు ఇండక్షన్ ప్రోగ్రాంలో మాట్లాడితే చాలా ఆశ్చర్యపోయినా. ఆ పిల్లోడు చెప్పినటువంటి అంశం ఏంటంటే, డిసైడ్ చేసుకున్నా నేను చిన్నప్పటి నుంచే, నేను గొప్ప స్పీకర్ని. 2 కాళ్ళు 2 చేతులు లేవు. మీరు చూడండి, కావాలంటే సర్ఫ్ ఆడతాడు సముద్రం మీద, గోల్ఫ్ ఆడతాడు, సర్ఫ్ ఆడతాడు, వాకింగ్ చేస్తాడు. 2 కాళ్ళు 2 చేతులు లేనటువంటి పిల్లోడు మిత్రులారా. అందుకని మనం స్పష్టంగా ఆ ఆలోచనని, ఇటువంటి ఇన్సిడెంట్స్ నేనైతే కొన్ని వందలు దగ్గరగా పరిశీలించిన. నేను చాలా మంది పిల్లలు, ఒక అమ్మాయి ఇరా సింగాల్ అనేటువంటి ఒక అమ్మాయి కాళ్లకు పోలియో, చేతులకు పోలియో, పాక్కుంటా వెళ్ళేది, క్లాసుల్లో పాక్కుంటా వెళ్ళేది. భారతదేశంలో హైయెస్ట్ పరీక్ష ఐఏఎస్ఏ. ఐఏఎస్లో 2016 ఐఏఎస్లో ఆల్ ఇండియా ఫస్ట్ వచ్చింది ఆ పిల్ల. ఆ పిల్ల మైండ్ సెట్లో, ఆ పిల్ల ఇంటర్వ్యూలో ఎన్రామ్ అని ఒక ఫేమస్ జర్నలిస్ట్ ఆ అమ్మాయిని 2016లో ఇంటర్వ్యూ చేస్తే, ఆ అమ్మాయి స్పష్టంగా చెప్పినటువంటి అంశం ఏంటంటే,
ఎమోషనల్ స్కిల్స్, ఆ అమ్మాయి దగ్గర ఉన్నటువంటి ఎమోషనల్ స్కిల్స్, అది కూడా మైండ్ సెట్కి సంబంధించినటువంటి అంశమే. సోషల్ స్కిల్స్, అది కూడా మైండ్ సెట్కి సంబంధించినటువంటి అంశమే. థింకింగ్ స్కిల్స్, అది కూడా మైండ్ సెట్కి సంబంధించినటువంటి అంశమే మిత్రులారా. ఈ 3 స్కిల్స్ ని ఆ అమ్మాయికి పట్టిస్తే ఆ అమ్మాయి ఇవాళ భారతదేశంలో టాప్ మోస్ట్ కలెక్టర్గా మిగిలిపోయింది. అమ్మాయి పేరు ఇరా సింఘాల్. ఎంతమందిని మీరు పరిశీలించండి, ఇటువంటి వారి వ్యక్తుల్ని అనేక మంది మన చుట్టూ కనపడతానే ఉంటారు. అరుణిమా సిన్హా రైల్లో నుంచి ఇస్సిరి బయటపడేస్తే కాలిలో కొట్టుకున్న అరుణిమా సిన్హా కుంటికాలతో ఎవరెస్ట్ శిఖరం ఎక్కింది. ఆ అమ్మాయి భాష మాట్లాడితే వినండి. మన తెలంగాణ పిల్ల, 13 ఏళ్ల పిల్ల ఎవరెస్ట్ శిఖరం ఎక్కింది. ఆ అమ్మాయికి ఎంత కాన్ఫిడెన్స్, ఎంత క్లారిటీ ఉన్నటువంటి పరిస్థితి. వీటన్నిటికీ బేస్ ఏంటంటే థాట్ ప్రాసెస్సే. ఆ థాట్ ప్రాసెస్ లో కరెక్ట్ అయినటువంటి థాట్స్ ని పట్టించగలిగితే, పాజిటివ్ థాట్స్ ని పట్టించగలిగితే, వాటిని ఇంప్లిమెంట్ చేయగలిగితే, వాటిని ఆచరించగలిగితే, వాటిని బిలీఫ్స్ గా మార్చుకోగలిగితే, ఒక పవర్ఫుల్ అయినటువంటి పాజిటివ్ థాట్ ని బిలీఫ్ గా మార్చుకున్నటువంటి పిల్లలు, నేను గెలవగలను, నేను మారగలను, నేను చేయగలను. ఇవాళ ప్రపంచ దేశాల్లో అద్భుతమైనటువంటి ఇన్స్టిట్యూషన్స్ లో కూడా రొటీన్ అసెంబ్లీల్లో పవర్ఫుల్ థాట్స్ పట్టిస్తున్నారు మిత్రులారా. దాదాపు 50-60 సంవత్సరాల క్రితమే సమ్మర్ హిల్ ఏఎస్ నీలు ఎంత డైవర్ట్ అయినటువంటి పిల్లలకు కూడా ఒక పవర్ఫుల్ థాట్స్ ని పట్టించి, వాడి యాటిట్యూడ్ ని, వాడి బిహేవియర్ ని మార్చి, వాడి హ్యాబిట్స్ ని మార్చి, వాడి లైఫ్ లో వాడు ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకెళ్ళగలిగినాడు. ఇంత పవర్ఫుల్ అయినదే ఈ థాట్, ఈ మైండ్ సెట్, ఈ మైండ్. అందుకనే అన్నిటికీ మూలం మనస్సు అనేది ఇవాళ బుద్ధుడు చెప్పిన 2600 సంవత్సరాల క్రితం ఆయన చెప్పినటువంటి అంశమే. ఇది మేము రీసెర్చ్ చేసినటువంటి అంశం కూడా కాదు. ఇలా ప్రపంచ మేధావులందరూ యాక్సెప్ట్ చేస్తా ఉన్నారు. రీప్రోగ్రామింగ్ ఆఫ్ మైండ్ ఎట్లా తయారు చేసుకోవచ్చు? 2600 సంవత్సరాల క్రితమే చెప్పినాడు. నీ మైండ్ని రీప్రోగ్రామింగ్ చేసుకో, నీ మైండ్ని నీ కాన్షియస్ లో ఉంచుకో. నీ కాన్షియస్ లో ఉంచుకోవటం, మైండ్ అండ్ కాన్షియస్ బోత్ ఆర్ థాట్సే, బోత్ ఆర్ థాట్ ప్రాసెస్సే. ప్రతి క్షణం 2 థాట్స్ నడుస్తూనే ఉంటాయి మిత్రులారా, ప్రతి క్షణం. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నటువంటి నేను వీడియోలో ఫేస్ రీడింగ్స్ అన్ని చూస్తున్నా. మీ ఫేస్ రీడింగ్ని బట్టి కూడా మీరు కరెక్ట్గా డైరెక్ట్గా క్లాస్ వింటున్నారా, ఎట్లా ఉంటున్నారా అనేది స్పష్టంగా నాకు అర్థం అవుతూనే ఉంటుంది. 2 థాట్స్ నడుస్తూనే ఉంటాయి మిత్రులారా. వన్ ఈజ్ పవర్ఫుల్, అదే కాన్షియస్. నిన్ను అలర్ట్లో పెట్టేది అదే కాన్షియస్. నిన్ను నీ కంట్రోల్లో ఉంచేది అదే కాన్షియస్. ఏ రకమైనటువంటి ఆకర్షణ వచ్చినా ఆ ఆకర్షణకి టెంప్ట్ అయ్యేదే మైండ్. అది మనస్సు, బుద్ధి. పచ్చి తెలుగులో మాడాలంటే మనస్సు, బుద్ధి, మైండ్ అండ్ కాన్షియస్. నీ మనస్సు, నీ బుద్ధి కంట్రోల్లో ఉంటే 2 థాటే. అన్ని రకాల నీ యాటిట్యూడ్కి మూలం నీ థాటే, నీ ఆలోచనే. నీ దృక్పథానికి, నీ అలవాట్లకి, నీ బిహేవియర్కి, నీ యాక్షన్కి, నీ ఆనందానికి, నీ దుఃఖానికి, నీ ఎమోషనల్స్కి, మీరు ఏ రకమైనటువంటి చూడండి, ఖచ్చితంగా బేసిక్ సీడ్ ఎక్కడ ఉంటుందంటే థాట్ దగ్గరే ఉంటుంది. అది ఏ రకమైన ఎమోషనల్స్ అయినా, ఫీలింగ్స్ అయినా. ఇవాళ సమాజాన్ని పట్టిపీడిస్తున్నాయి ఎన్ని రకాలైనటువంటి అంశాలు. వాటిల్లో మూలం థాటే, మైండ్ సెట్టే, థాటే. నీ థాట్లో పవర్ఫుల్ థాట్ని పట్టుకోగలిగితే, నేనైతే చాలా మంది పిల్లల్ని చూసిన, నేను 10th క్లాస్ పిల్లల దగ్గర నుంచి, ఐఐటి పిల్లల దగ్గర నుంచి, నీట్ పిల్లల దగ్గర నుంచి ఎంతమంది పిల్లల్ని చూశాను నేనైతే ఈ 35-40 సంవత్సరాల నుంచి మిత్రులారా. అందుకని ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి మన మిత్రులంతా కూడా ఎంతో కొంత సామాజిక స్పృహ ఉన్నటువంటి మనం, మన థాట్ ప్రాసెస్ని మనం, నీ థాట్ ప్రాసెస్, నీ ఆలోచన, నీ మైండ్లో ఏముందో నీకు తప్ప ఈ భూమి మీద ఇంకొకళ్ళకి తెలియదు. ఇది ఒక గొప్ప అంశం మిత్రులారా. నీ మైండ్లో ఏముందో, నీ ఆలోచనలో ఏముందో, నీ బిలీఫ్లో ఏముందో, ఇది బయటకొకటి లోపలికొకటి ఎందుకు ప్రవర్తిస్తున్నావో ఇవాళ మీరు చూడండి. ఈ సమాజంలో బయటకొకటి లోపలికొకటి, బయటికి చెప్పేది ఒకటి, లోపల ఉన్నటువంటిది అంశం.
ఈ లోపల బయట రెండు వేరువేరుగా ఉన్నటువంటి మనుషులు ఉన్న సమాజంలో శక్తివంతంగా మారలేరు. ఇది ప్రపంచ మేధావులు తేల్చినటువంటి అంశం. లోపల బయట ఒకే రకమైనటువంటి అంశం ఉన్నటువంటి మనుషులు ఏ సమస్యనైనా పరిష్కారం చేసుకోగలుగుతారు. లోపల ఒకటి బయట ఒకటి ఉన్నటువంటి మనుషులు ఎక్కడో ఒకడ గందరగోళంగానే ఉంటున్నారు. ఇది కూడా బేసిక్ ఏంటంటే నీ ఆలోచనే. అందుకని మిత్రులారా, మనం స్పష్టమైనటువంటి దీనిలో మనస్సు అని అంటే అది ఆలోచనే. మనస్సు అనేటువంటి ఆ పదం రాగానే ఆలోచనే. ఈ ఆలోచన నుంచే నీ ఆలోచనలు ఎట్లా ఉంటున్నాయి, ఒక్క 40 days రెగ్యులర్గా ఒక పుస్తకం పెట్టుకొని నీకు వచ్చేటువంటి ఆలోచనలు కొన్ని వందలు వస్తాయి. ప్రతిరోజు కొన్ని వందలు వస్తాయి. నువ్వు నిద్రపోతున్నా వస్తూనే ఉంటాయి. నువ్వు అన్కాన్షియస్ లో ఉన్నా, ఏ పని చేస్తున్నా ఆలోచనలు కదులుతూనే ఉంటాయి, వస్తూనే ఉంటాయి. ఆలోచనల్ని కంట్రోల్ చేయమని, ఆలోచనల్ని ఆపమని నేను చెప్పట్లేదు. ఆ ఆలోచనల్ని పరిశీలిస్తూ ఒక 40 days 45 days నీ ఆలోచనల్ని పరిశీలిస్తూ అవి కాన్షియస్ లో ఉన్నాయా, వాటికి నైతికత ఉందా, వాటికి స్పష్టమైనటువంటి నీ ఎక్స్పీరియన్స్ లో దానికి నైతికత ఉందా లేదా అనేది నువ్వు ఆలోచించుకోగలిగితే ఒక 45 days దాని నైతికత వైపు కనుక నువ్వు ఈ ఆలోచనని నువ్వు తీసుకెళ్ళగలిగితే నీ మైండ్ సెట్ లో అది నీకు హ్యాబిట్ గా మారిపోద్ది. స్పష్టమైనటువంటి ఆలోచనతో నువ్వు ఉండగలిగితే నీకు అర్థమైతే ఒక 45 days రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేయగలిగితే, ఇది కూడా ఒక ప్రయత్నం చేయండి మిత్రులారా. చాలా తేలికైనటువంటి అంశం ఇది. ఏ రకమైన సమస్య అయినా ప్రతి క్షణం ఆనందంగా ఉండాలి అని అనుకుంటే, నువ్వు ప్రతి క్షణం ఆనందంగా ఉండాలని నువ్వు అనుకుంటే, ప్రతి పని ఎక్సలెంట్గా చేయాలని నువ్వు అనుకుంటే, ప్రతిరోజు ఆనందంగా ఉండాలి, ప్రతి క్షణం ఆనందంగా ఉండాలి, లేదా నా అలవాట్లలో అద్భుతమైన నీకున్నటువంటి అలవాట్లలో నీకు ఉపయోగపడినటువంటి, నేను బ్యాడ్ హ్యాబిట్స్ అని అనను మిత్రులారా, నీకు ఉపయోగపడినటువంటి అలవాటు, నిన్ను ఉన్నతమైన స్థాయిలోకి తీసుకెళ్ళనటువంటి అలవాటు, నిన్ను గెలిపించని అలవాటు, చిన్న చిన్న అంశాలు నువ్వు ఏ రంగంలో ఉన్నావో ఆ రంగంలో నిన్ను ఓడించే అలవాటు, ఒక్క అలవాటుని మార్చి చూడండి మిత్రులారా, ఎంత పవర్ ఉంటుందో శరీరానికి, ఎంత ఆనందం ఉంటుందో శరీరానికి. ఒక్క అలవాటుని మార్చి, నేనైతే కొన్ని వేల మంది పిల్లల్ని చూసినా, నేను ఒక్క అలవాటు మార్చుకొని, బద్ధకం పోగొట్టుకోవడానికి ఒక్క అలవాటు మార్చుకొని, సెల్ ఫోన్ ఎడిక్షన్ ఇవాళ పిల్లలు ఎంత స్పీడ్గా, ఇప్పుడున్న జనరేషన్ ఎంత స్పీడ్గా సెల్ ఫోన్ ఎడిక్షన్ వల్ల పూర్తిగా నాశనం అవుతున్నానని తెలిసి ఆ సెల్ ఫోన్ ఎడిక్షన్ని ఎట్లా మార్చుకోవాలనేటువంటి దాన్ని కూడా తెలిసి అప్లై చేయలేకపోతున్నారు పిల్లలు. ఎడిక్ట్ అయిపోతాం తల్లిదండ్రులు కూడా, లేదా సోషల్ మీడియా, టీవీ, లేదా అనేక రకాలైనటువంటి సైబర్ ఫ్రెండ్షిప్స్, ఇవాళ ఎన్ని రకాలైనటువంటి అంశాలు. కొన్ని వేల మంది ఆడపిల్లలు, మగపిల్లలు ఇవాళ ఫ్యామిలీస్ నుంచి దూరం అయిపోయేటువంటి పరిస్థితి. కారణం ఏంటంటే థాట్ ప్రాసెస్సే. ఆ థాట్ ప్రాసెస్ మీద మనం దాన్ని స్టడీ చేయాల్సినట్టు, ఎవరి థాట్ ప్రాసెస్, ఎవరి మైండ్ సెట్ వాళ్ళకే తెలుస్తుంది. ఒక తల్లికి పుట్టిన ఏ ఇద్దరి మైండ్ సెట్ కూడా ఒకే రకంగా ఉండదు. ఒక తల్లికి పుట్టినటువంటి వాడు, ఆ తల్లికి కొడుక్కి కూడా ఒకే మైండ్ సెట్ ఉండదు. అందుకని ఖచ్చితంగా మనం ఎవరికి వాళ్ళం ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులం మీకున్నటువంటి ఆలోచనని మీరు అర్థం చేసుకోగలిగితే, ఆ ఆలోచనల్లో ఏ రకమైనటువంటి ఆలోచన నీవు ఉన్న రంగానికి, నువ్వు స్టూడెంట్వా నీ స్టూడెంట్ కెరియర్కి, నువ్వు ఎంప్లాయీవా నీ ఎంప్లాయీ కెరియర్కి, లేదా నువ్వు వ్యాపారస్తుడివా ఉద్యోగస్తుడివా ఒక సామాన్యమైనటువంటి కూలి పని చేసేటువంటి ఎవరివైనా కూడా నీ థాట్ ప్రాసెస్ని మార్చుకోగలిగితే, ఒక హోటల్లో ఒక సప్లయర్గా పనిచేస్తున్నటువంటి మనుషులు ప్రపంచాన్ని శాసించిన వాళ్ళు కూడా ఉన్నారు. సప్లయర్గా పనిచేస్తూ అక్కడ ఉన్నటువంటి వర్క్షాప్స్ని, పర్సనాలిటీ డెవలప్మెంట్ వర్క్షాప్స్లో ఇన్వాల్వ్ అయ్యి థాట్ ప్రాసెస్ మార్చుకొని ప్రపంచాన్ని గెలిచినటువంటి మనుషులు ఉన్నారు. ఒక సామాన్య కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తులు, తల్లిదండ్రుల మధ్య ఎన్ని వైరుధ్యాలున్నా
వీళ్ళ ప్రాసెస్లో వీళ్ళు కరెక్ట్గా అయినటువంటి ఒక టీచర్ పట్టిస్తే ఆ టీచర్ని బేస్ చేసుకొని థాట్ ప్రాసెస్ మార్చుకొని పవర్ఫుల్ అయినటువంటి ప్లేస్కి వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు. మీరు ఆలోచన చేయండి, ఎంతమంది ఈ భారతదేశంలో ఎన్ని ఉదాహరణలు కనపడతాయో. చాలా మందికి ఏంటంటే సమాజం చాలా గందరగోళంలోకి పోతుంది అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. యువకులు గాడి తప్పుతున్నారని అనుకుంటున్నారు. యువకుల్లో అనేకమైనటువంటి శక్తి సామర్థ్యాలు పెరిగినాయి. గాడి తప్పుతున్నటువంటి ఆలోచన విధానాన్ని, యువకులు అంటే వాళ్ళ ఆలోచన విధానాన్ని ఈ సమాజం నుంచి టీచర్లు, తల్లిదండ్రులు ఇస్తున్నటువంటి అంశాల నుంచే ఈ రకమైనటువంటి అంశాలు కూడా వస్తూ ఉన్నాయి. అందుకని ఖచ్చితమైనటువంటి ఆలోచన, నీ ఆలోచనకి అసలు ఈ ఆలోచన ఎక్కడి నుంచి పుడుతుంది, ఇది కూడా మీరు ఆలోచన చేయండి. ఈ ఆలోచనకి మూలం ఏంటి? ఇది నీ శరీరమే. నీ శరీరంలో ఉన్నటువంటి సెన్సరీ ఆర్గాన్సే, నీ చూపే, నీ చెవే, నీ నోరే, నీ ఆలోచనే, నీ ఫీలింగ్సే. నీ సెన్సరీ ఆర్గాన్స్ నుంచే థాట్ ప్రాసెస్ పుడుతుంది. థాట్కి సీడ్ ఏంటంటే సెన్సరీ ఆర్గాన్సే. సెన్సరీ ఆర్గాన్స్ ని పవర్ఫుల్ గా ఉంచుకోగలిగితే, సెన్సరీ యాక్టివిటీస్ ని నీ కంట్రోల్లో, నీ సెన్సరీ ఆర్గాన్స్ నీ కంట్రోల్లో ఉంటే నీ థాట్ నీ కంట్రోల్లో ఉంటుంది. నీ సెన్సరీ ఆర్గాన్స్ అంటే నీ చూపు, నీ చుట్టూ అనేక రకాలైనటువంటి అంశాలు, చెత్త అంశాలు కనపడుతుంటాయి. కానీ ఏ అంశం చూడాలో ఏ అంశం చూడకూడదో నీ దగ్గర క్లారిటీ ఉంటే, నువ్వు చూడకూడనటువంటి అంశాలు ఏవి కూడా, నువ్వు చూడకూడదు అనేటువంటి అనుకున్నటువంటి అంశాలు ఏవి కూడా నీ చూడనివ్వదు నీ చూపు. చాలా మంది పిల్లల్ని చూసా నేను, ఎంత గందరగోళమైన సిచ్యువేషన్లో ఉన్న పిల్లలు కూడా, ఆ పక్కన ఎంత గందరగోళం ఉన్నా కూడా తను ఏమి చూడాలో అదే చూస్తుంది ఆ అమ్మాయి, ఏమి చూడాలో అదే చూస్తాడు ఆ అబ్బాయి. నెంబర్ 1 చూపే మిత్రులారా. మనసుకి అనేక రకాలైన అంశాలు ఇచ్చేది చూపే. నెంబర్ 2 చెవే. నువ్వు వినటం, నీ భాష ద్వారా నువ్వు వినేటువంటి దానిలో నుంచి నీ థాట్ పుడతా ఉంటుంది. లేదా నువ్వు మాట్లాడినా నీ థాట్ పుడుతుంది, నువ్వు ఫీల్ అయినా నువ్వు థాట్ పుడుతుంది, స్మెల్ నుంచి కూడా థాట్ పుడుతుంది. థాట్కి మూలం సెన్సరీ ఆర్గాన్సే. సెన్సరీ ఆర్గాన్స్ నుంచి వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ నుంచి థాట్ పుడతా ఉంటుంది. అందుకని ఆ సెన్సరీ ఆర్గాన్స్ ని నీ కంట్రోల్లో ఇవాళ చాలా మంది పిల్లలకి, అనేక మంది పిల్లలకి, నేనైతే పరిశీలిస్తున్నటువంటి పిల్లలకి, తల్లిదండ్రులకి, యువకులకి వాళ్ళ చూపు వాళ్ళ కంట్రోల్లో ఉండట్లేదు. ఏది సమాజంలో ఏది రకమైనటువంటి గందరగోళం వచ్చినా చూపు అటు వెళ్ళిపోతా ఉంది, వాళ్ళ చెవి ఎట్లా వెళ్ళిపోతా ఉంది. ఎంత గందరగోళమైనటువంటి అంశాలు ఈ సమాజంలో యువకులని, స్టూడెంట్స్ని, కుటుంబాలని డైవర్ట్ చేసేటువంటి అంశాలు, అనేక రకాలైనటువంటి అంశాలు మన కళ్ళ ముందుకు వస్తున్నాయి. సినిమాలు కానీ, సాహిత్యం కానీ, పాటలు కానీ, మాటలు కానీ. ఈ 40 సంవత్సరాల్లో ఇయర్ టు ఇయర్ చేంజ్ చూస్తున్నాను నేనైతే వ్యక్తిగతంగా మిత్రులారా. ప్రతి సంవత్సరం ఈ తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక స్కూళ్ళకి, యాన్యువల్ డేస్కి చీఫ్ గెస్ట్గా వెళ్ళే వ్యక్తుల్లో నేను కూడా ఒకడిని. కనీసం ఒక 20-30 స్కూళ్ళు యాన్యువల్ డేస్కి చీఫ్ గెస్ట్గా వెళ్తాను 20 సంవత్సరాల నుంచి. ప్రతి సంవత్సరం ఒక సన్నాసి పాట, ఒక గందరగోళం, పిల్లల్ని అల్లాడిచ్చేటువంటి పాటలు ప్రతి సంవత్సరం వస్తాయి. ఈ సంవత్సరం కూడా ఊ అంటావా, ఊహు అంటావా అనే ఒక పాట. ఎంత ఏ స్కూల్కి వెళ్ళినా చిన్న పిల్లల చేత డాన్స్ చేపిస్తున్నారు. ఫీలింగ్స్ పాట. ఎన్ని పాటలు, ఎన్ని డార్లింగే డార్లింగ్ ఒక పాట. ఆ పదాలు, పిల్లలు ఏ పదాలు పలకూడదో, ఏ పదాలు, ఎందుకంటే నోట్లో నుంచి వచ్చేటువంటి ఆ భాష అది థాట్ ప్రాసెస్గా మారిద్ది అనేటువంటి అంశాన్ని అందరికీ తెలుసు. నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేస్తే ఒక పిల్లోడు ఆ భాషే వస్తుంది ఆ పిల్లోడికి. అక్కడి నుంచి, ఆ భాషలో నుంచే అతని నమ్మకం వస్తుంది. ఆ డ్యాన్సులు, ఆ కల్చరు ఇంట్లో కూడా తీసుకొస్తున్నాడు. ఇంట్లో కూడా అదే పరిస్థితి ఉంటా ఉంది. అందుకని మిత్రులారా, ఖచ్చితంగా మనం ఆలోచించాల్సినటువంటి అంశం ఏంటంటే, ఇవాళ సమాజానికి సంబంధించినటువంటి పిల్లలు ఏది పట్టుకోవాలా, ఏది పట్టుకోకూడదు.
ఎంత పవర్ఫుల్ అయినటువంటి పిల్లలు ఇవాళ సమాజంలో. మనకంటే అందరూ మా జనరేషన్ కంటే మా తర్వాత జనరేషన్ ఎత్తుక్కుంటున్నాం పిల్లల్ని. మేము ప్రయత్నం చేస్తున్నాం మిత్రులారా. లాస్ట్ ఇయర్ నేను ఒక 15 రోజులు 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసిన ఆడపిల్లలతో ఉన్నా. ఎన్ని ప్రయత్నాలు చేస్తాం మేము, ఎక్కడ ఈ పిల్లల్ని మార్చటం, స్టూడెంట్స్ని మార్చటం, తల్లిదండ్రులను మార్చటం, టీచర్స్ని మార్చడం ఎట్లా అని ఎత్తుక్కుంటా ఒక రోజు వర్క్షాపులు, 2 రోజులు, 3 రోజులు ఇట్లా ఒక ప్రయత్నం చేస్తా. లాస్ట్ ఇయర్ ఒక 15 రోజులు ఒక వర్క్షాప్ పెడితే ఆడపిల్లలు ఎంత శక్తివంతంగా 15 రోజుల్లో వాళ్ళ అలవాట్లు, వాళ్ళకున్న వాళ్ళ యాటిట్యూడ్లో 2 అంశాలు మార్చుకున్న ఆడపిల్ల ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఒక ఫేమస్ కాలేజీలో 1 to 3లోనే ఉంటుంది. 490 మార్కులు వచ్చి 10th క్లాస్, 590 మార్కులు వచ్చిన వాళ్ళు కూడా ఆ అమ్మాయిని బీట్ చేయలేకపోతున్నారు. ఆ యాటిట్యూడ్ మార్చుకోవటం వలనే, ఆ బిహేవియర్ని మార్చుకోవడం వలనే 10th క్లాస్ 4 సార్లు తప్పినటువంటి అమ్మాయి ఇవాళ వైజాగ్లో ఫేమస్ కార్డియాలజిస్టు డాక్టర్ విజయలక్ష్మి. నేను ఆ అమ్మాయిని 9th క్లాస్ నుంచి పరిశీలన చేసిన. 10th క్లాస్ 4 times తప్పింది. ఆ అమ్మాయి బిహేవియర్లో ఉన్నటువంటి 2-3 అంశాలు మార్చుకున్న పిల్ల ఎంసెట్కి వచ్చేళ్ళకి ఫస్ట్ అటెంప్ట్లో స్టేట్ 14th ర్యాంక్ కొట్టింది ఆ అమ్మాయి. యాటిట్యూడ్ మార్చుకోవాలన్నా, బిహేవియర్ మార్చుకోవాలన్నా, హ్యాబిట్స్ మార్చుకోవాలన్నా, బిలీఫ్స్ మార్చుకోవాలన్నా థాట్ ప్రాసెస్ మారాల్సిందే. అందుకని మిత్రులారా, ఈ 5 అంశాలను మీరు స్టడీ చేయండి. ఎక్కడ ఏ లోపం ఉన్నా నీకున్నటువంటి యాటిట్యూడ్, నీ బిహేవియర్, నీ హ్యాబిట్స్, నీ బిలీఫ్స్, మొత్తానికి హీరో ఎవరంటే నువ్వే. అవి మొత్తం నీకు తెలుస్తుంటది. ఆ తెలిసినటువంటి దానిలో ఏది మార్చుకోవాలో అర్థమయ్యి నువ్వు మార్చుకోలేకపోతే నీ యాటిట్యూడ్ని నువ్వు పవర్ఫుల్గా నీవు ఉన్నటువంటి గోల్కి చేరలేవు. అది ఏ రకమైన గోల్ అయినా, కుటుంబం అయినా, మానసికమైనదైనా, సోషల్గానైనా, స్టూడెంట్ అయినా, ఏ రకమైనటువంటి గోల్లోకి చేరాలన్నా ఖచ్చితంగా నీకున్నటువంటి ఈ థాట్ నుంచి పుట్టేటువంటి ఈ 5 అంశాల్లో మార్పు తెచ్చుకోవాల్సిందే. అందుకని ఆ రకమైనటువంటి సర్వేలోకి వెళ్ళండి, చూడండి. ఈ సమాజంలో మీరు పరిశీలించండి. ఎంత అద్భుతమైనటువంటి పిల్లలు వస్తున్నారు ఒక పక్కన, ఎంత గందరగోళమైనటువంటి పిల్లలు వస్తున్నారు ఒక పక్కన, ఎంత అద్భుతమైనటువంటి తల్లిదండ్రులు కనపడుతున్నారు ఒక పక్కన, గందరగోళమైన తల్లిదండ్రులు కనపడుతున్నారు ఒక పక్కన. అనేక అంశాలు తేలట్లేదు. విజయారెడ్డి ఎందుకు చనిపోయిందంటే ఇవాళ 20 పత్రికలు 20 రకాల గందరగోళంగా ఆన్సర్లు చెప్తున్నాయి. ఆ పిల్ల మళ్ళీ విజయారెడ్డి బయటకు వచ్చి చెబితే తప్ప సరైన ఆన్సర్ దొరకదు. కారణం ఏంటంటే ఆ పిల్ల ఆన్సర్కి, ఆ పిల్ల మైండ్ సెట్కి ఆ పిల్లే పవర్ఫుల్ అయినటువంటి హీరో. అందుకని మిత్రులారా, ఖచ్చితంగా మనిషిని, ఆ మనిషిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి, అందుకనే మలేషియన్ గారు నాతో మాట్లాడితే నేను టాపిక్ మనసే అన్నింటికి మూలం, ఆ మూలమైనటువంటి అంశాన్ని టచ్ చేయాలి. మొదటిసారి నేను మీ అందరితో మాట్లాడుతూ ఆ మూలమైనటువంటి అంశం దగ్గరికి వెళ్ళాలనేటువంటి దీంతోనే నేను ఈ టాపిక్ని ఎంచుకోవడం జరిగింది. మీరు ఖచ్చితంగా నమ్మండి, ఈ మనసుని స్టడీ చేయండి, మీ మనసుని మీరు స్టడీ చేయండి, మీ మనసుని మీరు పట్టుకోండి, దాన్ని నిప్పుతో కడగండి. నిప్పుతో కడగాల్సిన పరిస్థితి వేయాలి మనిషిని. ఏ మైండ్తో ఏ మనిషి అయినా కూడా అంత ఇన్నర్గా అనేక రకాలైనటువంటి అంశాలు బయటకు వస్తున్నాయి. ఒక మధ్యతరగతి కుటుంబాల్లో, అత్యధిక మధ్యతరగతి కుటుంబాల్లో మోస్ట్ డేంజరస్ ఏంటంటే వాళ్ళ మనసులో ఉన్నటువంటి అంశాన్ని తల్లికి కూడా చెప్పుకోలేకపోతున్నారు, తండ్రికి కూడా చెప్పుకోలేకపోతున్నారు. నేను రీసెంట్గా ఒక ఇంట్లో ఒక అమ్మాయిని కౌన్సిలింగ్ పోతే ఆ అమ్మాయి గంట సేపు బయటికి రాకపోతే చూస్తే ఆ అమ్మాయి తల్లిదండ్రులకి బయట ఒక బోర్డు పెట్టింది, డోంట్ డిస్టర్బ్ మీ అని. తల్లిదండ్రుల్ని డోంట్ డిస్టర్బ్ మీ అని పెట్టుకుంటా ఉంది ఆ పిల్ల. అంటే ఎంత డిస్టర్బ్లో ఉంది ఆ పిల్ల. అనేక అంశాలు మీరు చూడండి. ఆడపిల్లలు, మగపిల్లలు ఇవాళ ఏ రకమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి పిల్లలైనా, మంచి ఉద్యోగాల్లో ఉన్న పిల్లలైనా, ఒక ఐపీఎస్ ఆఫీసరు భార్యతో ఎట్లా మాట్లాడాలో చిన్న కాంట్రడిక్షన్ వస్తే అది తట్టుకోలేక ఐపీఎస్ ఆఫీసర్ తుపాకీ పెట్టి తన మైండ్కి తన తుపాకీ పెట్టి కాల్చుకొని చనిపోయినాడు. ఎంత చిన్న అంశం ఇది. అందుకని మిత్రులారా, ఏ మనిషికైనా 3 రకాల స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. ఆ 3 రకాల స్కిల్స్ కూడా మూలం ఏంటంటే థాట్ ప్రాసెసే. ఈ 3 రకాల స్కిల్స్, అది సోషల్ స్కిల్స్ కానీ, ఎమోషనల్ స్కిల్స్ కానీ,
థింకింగ్ స్కిల్స్ కానీ, ఈ మూడే ప్రధానమైనటువంటి స్కిల్స్ మిత్రులారా. నేను చెప్పట్ల ప్రపంచంలో WHO లాంటి ఆర్గనైజేషన్స్ తేల్చిన ఈ 3 రకాల స్కిల్స్ ఇవాళ పిల్లలకు అవసరమని, ఇవాళ మనిషికి అవసరమని, వ్యాపారస్తులకు అవసరమని, ఉద్యోగస్తులకు అవసరమని తేల్చింది. ఆ ఎమోషనల్ స్కిల్స్ లో ఎందుకు కోపం వస్తుంది, అది నీ థాట్ ప్రాసెస్ లోనే ఉంటుంది. ఆ క్లారిటీ, ఎందుకు కోపం వస్తుంది, ఎందుకు భయం వస్తుంది, ఎందుకు బాధ వస్తుంది, ఎందుకు బిడియం వస్తుంది, ఎందుకు ఆనందం వస్తుంది, ఎందుకు క్షమించే లక్షణం వస్తుంది, ఈ ఎమోషనల్స్ అన్నీ కూడా నువ్వు కరెక్ట్గా నువ్వు స్టడీ చేసుకుంటే లోపలికి వెళ్తే ఎమోషనల్ స్కిల్స్ కరెక్ట్ అయినటువంటి ఉంటే, ఒక 5-6 ఎమోషనల్స్ ఇవాళ సమాజాన్ని పట్టిపీడిస్తున్నాయి. ఆవేశం, విపరీతమైనటువంటి ఆవేశం, చిన్న అంశానికి కూడా విపరీతమైనటువంటి ఆవేశం కుటుంబాల్లో కనపడుతున్నాయి మిత్రులరా. రీసెంట్గా మా విజయవాడలో ఒక అబ్బాయి, ఒక 6th క్లాస్ అబ్బాయి వాళ్ళ అమ్మని నైట్ 11:30కి పలావ్ వండి పెట్టమంటే నా వల్ల కాదు ఇప్పుడు పడుకోమనంటే ఆ తండ్రి లెగవకపోతే ఆవేశంగా ఆ పిల్లోడు కిందకొచ్చి ఒక సుత్తి తీసుకొని వాళ్ళ నాన్న కారు గుల్లగుల్లగా పగలగొట్టి పైకి పోయి నిద్రపోయినాడు. ఎందుకు వచ్చింది ఆ కోపం? అది తల్లిదండ్రులకి అర్థం కానీ ఆ ఎమోషనల్ స్కిల్స్ని, ఆ వచ్చినటువంటి కోపాన్ని ఎట్లా కంట్రోల్ చేసుకోవడానికి కూడా ఈ థాట్ ప్రాసెస్లో అది క్లారిటీగా ఉంటే, ఆ థాట్ కంట్రోల్లో ఉంటే, ఆ థాట్ కాన్షియస్లో ఉంటే, కాన్షియస్లో ఉండడం మిత్రులారా, దీన్ని కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేయండి. నేను కాన్షియస్ అని వాడుతున్నా. మైండ్ అండ్ కాన్షియస్ 2 థాట్ ప్రాసెస్సే. ఒకటి పాజిటివ్గా పవర్ఫుల్గా మనిషిని ముందుకు తీసుకెళ్తుంటుంది థాట్లో. 2 థాట్స్ నడుస్తూనే ఉంటాయి మిత్రులారా. ఇవాళ నా క్లాస్ విన్నారు మీరు, రేపు ఉదయం పొద్దున్నే 4:30కి లేచి నేను కూడా ఆ ఇంటర్మీడియట్ అమ్మాయిలాగా ఇంగ్లీష్ని ఒక్క నెలలో చేయాలనుకొని 4 గంటలకు లెగవాలి, లేచి 2 గంటలు సీరియస్గా ఎక్సలెంట్గా డ్రైవ్ చేయాలని చెప్పి డిసైడ్ చేసుకున్నారనుకోండి, 4 గంటలకు అలారం పెట్టుకున్నారనుకోండి, అలారం 4 గంటలకు మోగ్గానే ఫస్ట్ ఒక థాట్ వచ్చింది మీకు, లే ఇవాళ నుంచి లెగవాలనుకుంటున్నావు, లెగుస్తానని చెప్పావు, లే అని వస్తుంది. అదే కాన్షియస్. పక్కనే ఇంకొక థాట్ ఉంటుంది, ఇవాళకి పడుకో రేపు నుంచి లెగుద్దుగా అని అంటుంటది. అది కూడా నీ థాటే, అది కూడా నీ ఆలోచనే. నువ్వు దేని వైపు ఉండాలో నువ్వు తేల్చుకోవాల్సిందే. 4 గంటలకు లెగుస్తానన్నావు, ఒక్క 10 రోజులు 15 రోజులు నీ థాట్ని నీ కాన్షియస్లో ఉంచుకొని 10 రోజులు నువ్వు నిద్ర లెగిస్తే తర్వాత నీ శరీరం దానికి అలవాటైపోద్ది, అది బిలీఫ్గా మారిపోద్ది, నేను లెగవగలను. ఇంత సింపుల్ మిత్రులారా. మీరు చూడండి, చెక్ చేసుకోండి, మీరు ఎన్ని రకాల అంశాలు వస్తాయో. నీ థాట్కి నువ్వే హీరో. నీ థాట్ నీ కాన్షియస్లో ఉంటే, కాన్షియస్ అంటే నీ థాట్లో ఆ రైట్ ప్లేస్కి వెళ్ళటానికి నువ్వు కాన్షియస్గా నువ్వు కాన్షియస్ వైపు ఉండగలిగితే. రెండవది మైండ్ వైపు నువ్వు అటు ఇటు దొల్లుతూ ఉంటే నీకు అదే రకమైనటువంటి అంశాలు వస్తాయి. ఈ మైండ్కి మిత్రులారా, ఈ థాట్కి మంచి చెడు తెలియదు. నువ్వు ఏమిస్తే అదే పట్టుకుంటుంది థాటు. నువ్వు మంచి ఇస్తే మంచే పట్టుకుంటుంది, నువ్వు చెడిస్తే చెడే పట్టుకుంటుంది. ఈ ప్రపంచాన్ని శాసిస్తున్న సమాజంలో అనేక మంది దుర్మార్గమైనటువంటి అంశాలు, వాళ్ళు చెడు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. చెడు ఇచ్చి ఆ సమాజానికి వాళ్ళకు ఒక చిన్న అంశం వస్తే దాన్ని అట్లానే సమాజానికి డంప్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఆలోచన చేయండి మిత్రులారా. అందుకని పవర్ఫుల్ థాట్ నీ కాన్షియస్లో ఉండాలి. ఇది ఒక్కటి సింపుల్గా పట్టుకోండి. 2 థాట్స్ నడుస్తూ ఉంటే, ఎప్పుడు నువ్వు నడుస్తున్నావు, ఒక మంచి చక్కని ఒక అమ్మాయి కనపడింది, నీ కాన్షియస్లో మనం నైతికంగా ఉండాలనుకున్నాం, ఈ అమ్మాయికి కనపడగానే షీ ఈజ్ మై సిస్టర్ అనే థాట్ వస్తే నీ థాట్ రిలాక్స్గా ఉంటుంది. ఆ అమ్మాయిని నువ్వు ఒక ఆడపిల్లగా చూస్తే అది నీ మైండ్లో అనేక రకాలైన అంశాలు, గందరగోళాలు సృష్టిస్తుంది. థాట్ ప్రాసెస్ బుద్ధుడు చెప్పింది అదే. నైతికత ఉంటే, నీ థాట్ ప్రాసెస్లో నైతికత ఉంటే, నీ థాట్ ప్రాసెస్లో సరైన జ్ఞానం ఉంటే, కన్ఫ్యూజన్ లేని జ్ఞానం ఉంటే, అప్లై చేసినారు చాలా మంది. మనందరికి ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మన అందరికంటే పేద కుటుంబంలో పుట్టాడు భీమరావు అనే అబ్బాయి.
ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్గా మారడానికి ఆయనే చెప్పుకున్నాడు, నేను బుద్ధుడి దగ్గర నుంచి పట్టుకుంది అప్లై చేసిన. ప్రతి క్షణం తన కాన్షియస్లో ఉన్నాడు, రైట్ థాట్లో ఉన్నాడు, పవర్ఫుల్ థాట్లో ఉండడం. కాన్షియస్ అంటే పవర్ఫుల్, ఆ ప్రెజెంట్లో ఉండడం, ఆ క్లారిటీతో ఉండడం, ఆనందంతో ఉండడం. ప్రాబ్లము సొల్యూషన్ రెండిట్లో ఎప్పుడు ప్రాబ్లం గురించి ఆలోచిస్తూ ఉంటే నీ మైండ్ నీ కాన్షియస్లో ఉండదు. ఎప్పుడు ప్రాబ్లం గురించి ఆలోచిస్తుంటే నా అన్ని సమస్యలే, నేను పేదోడిని, చిన్నోడిని, పొట్టోడిని, నల్లోడిని, ఏ ఏ నెగిటివ్ థాట్ కూడా నిన్ను పాజిటివ్గా ఉంచదు. అందుకని మిత్రులారా, ఇది ఈ నైతికత, ఈ థాట్ ప్రాసెస్లో ఆ నైతికతని పవర్ఫుల్గా పట్టించండి. సాధ్యపడిద్ది, అందరికీ సాధ్యపడిద్ది. ఇవాళ మీరు పూలే ఇంగ్లీష్ కోచింగ్ సెంటర్గా ఎంతమందికి మీరు అంత ఇంగ్లీష్ని ఆన్లైన్లో పట్టిస్తున్నారో మీరు ఆలోచన చేసుకోండి, టైం పెట్టుకోండి. నీ థాట్కి నువ్వు పవర్ఫుల్ అయినటువంటి థాట్ ఇచ్చి అది బిలీఫ్గా, నేను 1-2 నెలల్లో ఇంగ్లీష్ మాట్లాడగలను, అనర్గళంగా మాట్లాడతాను. ఎందుకంటే నువ్వు గెలిస్తే పూలే ఇంగ్లీష్ కోచింగ్ సెంటర్ సక్సెస్ అయింది. నువ్వు గెలవాలంటే నీ థాట్ ప్రాసెస్ నీ బిలీఫ్గా మారాలా, బిలీఫ్ నుంచి హ్యాబిట్గా మారాలా. హ్యాబిట్గా మారకుండా, ఇంగ్లీష్ నేర్చుకోవాలనే హ్యాబిట్గా మారకుండా, ఇంగ్లీష్ నేర్చుకోగలననేటువంటి హ్యాబిట్గా మారకుండా, అది ఒక భాష. అది ఎంతమంది అనర్గళంగా మాట్లాడుతున్నారు ఇంగ్లీష్ని. అది ఒక భాష. దానికి సంబంధించినటువంటి స్ట్రక్చర్ని కరెక్ట్గా నీ బ్రెయిన్లోకి వస్తే, అది నీ మైండ్లో ప్రింట్ అయితే అది నీ బ్రెయిన్లో ఫిక్స్ అయింది. అది థాట్ ప్రాసెస్కి లెర్నింగ్ కూడా రిలేషన్ ఉంది. అంటే మీరు 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 ఆ ఉద్యమంలో ఉన్నారు కాబట్టి నేను ఆ ప్రాసెస్లో నేను మీతో మాట్లాడినా. డిసైడ్ చేసుకోండి, మళ్ళీ మళ్ళీ మీతో ఉంటా నేను. ఈ 5 అంశాల్లో ఒక్కొక్కటి ఒక గంట బిలీఫ్లో ఇవాళ ఎన్ని రకాల బిలీఫ్స్ కనపడుతున్నాయి, ఎన్ని రకాల బిలీఫ్స్. మా అమ్మ చిన్నప్పటి నుంచి కనపడిన రాయి కల్లా దండం పెట్టమనేది. నాకు ఎక్కడో 7వ తరగతిలో 8వ తరగతిలో ఒక మాస్టర్ చెప్పిన ఒక చిన్న పాయింట్ని పట్టుకొని నేను చాలా రేషనల్గా మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. మా అమ్మ దండం పెట్టమంటే ఏ దేవుడి పటానికి దండం పెట్టమన్నా, ఏ గుళ్ళో దండం పెట్టమన్నా నేను మా అమ్మ కాళ్ళకు దండం పెట్టేవాడిని. మా అమ్మ కాళ్ళకు దండం పెట్టగానే మా అమ్మ టక్కని వాటేసుకొని పక్కకు పోయేది. నేను మా అమ్మతో ఘర్షణ పడలా, నేను దండం పెట్టినది ఘర్షణ పడలా, మా అమ్మ కాళ్ళకు దండం పెట్టేవాడిని. ఆ ఒక్క బిలీఫ్ నన్ను చివరి దాకా, ఇప్పటిదాకా 60 సంవత్సరాలైనా నన్ను పాజిటివ్గానే ఉంచింది. అనేక అంశాలు, మా సొంత మేనత్త కూతుర్లను కూడా మా అమ్మ సొంత అక్క అని పిలిపించేది. అక్క అని పిలిపించే మా మేనత్త కూతుర్లని, మా మేనమామ పిల్లల్ని అక్క అని పిలిపించేది, సిస్టర్ అని పిలిపించేది. ఆ ఒక్క పాయింట్ ఇప్పటికి కూడా ఈ తెలుగు రాష్ట్రాల్లో నాకు అనేక మంది సొంత అక్క చెల్లెళ్ళు కాకపోయినా, కూతుళ్ళు కాకపోయినా కొన్ని వేల మంది నన్ను సొంత తండ్రిగానే చూసేటువంటి పరిస్థితి. నైతికతకు ఆ దమ్ము ఉంటుంది. ఆ నైతికతకి మూలం ఏంటంటే థాట్ ప్రాసెసే. అందుకని మిత్రులారా, సిన్సియర్గా మీరు అప్లై చేయండి ఏదో ఒక టాపిక్కి. మీరందరూ ఇంగ్లీష్కి సంబంధించిన వ్యక్తులు కాబట్టి నేను ఇంగ్లీషే ఛాలెంజ్గా చెప్తున్నా. నేను చూసా వ్యక్తిగతంగా ఈ 30-35 సంవత్సరాల విద్యారంగంలో నేను కొన్ని వేల మందిని చూసిన. నేను 2 నెలల్లో ఇంగ్లీషు భాషని, ఇంగ్లీషు స్ట్రక్చర్స్ని అనర్గళంగా మాట్లాడినటువంటి పిల్లల్ని చూసిన. నేను 5 సంవత్సరాలు పట్టిన ఒక్క ముక్క స్పష్టంగా మాట్లాడలేనటువంటి టీచర్లను చూసిన నేను. కారణం ఏంటంటే మైండ్ సెట్టే, థాట్ ప్రాసెస్సే, బిలీఫ్సే. నీ బిలీఫే నేను మాట్లాడగలను. ఇప్పటికి కూడా ధైర్యం ఉండదు చాలా మందికి. కనపడిన స్పోకెన్ ఇంగ్లీష్లో కోచింగ్ సెంటర్లోనే చేరతారు. వాళ్ళకి ఆ ధైర్యం ఉండదు, నేను మాట్లాడగలననే నమ్మకం లేదు. మాట్లాడితే తప్పు లేవనని భయం ఉంది. ఎమోషనల్ స్కిల్ అది, ఎమోషనల్ నెగిటివ్ స్కిల్. నేను మాట్లాడితే తప్పు ఉంటుందేమో, నేను మాట్లాడితే ఏమనుకుంటారేమో, ఇవన్నీ నీ మైండ్ సెట్టే. ఆ స్పష్టత గనక నీ థాట్ ప్రాసెస్లో గనక రాగలిగితే అత్యంత తేలిగ్గా మనం ఈ సమాజంలో, మీరు ఏ పనైనా, నాట్ ఓన్లీ ఇంగ్లీష్, మీరు ఏ రంగంలో ఉన్నా మిత్రులారా, ఏ పనిలో ఉన్నా అన్ని సమస్యలకి సొల్యూషన్ ఉంది నీ థాట్ ప్రాసెస్ దగ్గర. అది ఏ రకమైన సమస్య అయినా, ఎంత సమస్య అయినా, ఎవ్రీ ప్రాబ్లం ఇట్ హ్యాస్ ఓన్ సొల్యూషన్ ఇఫ్ యూ థింక్.
నువ్వు అనుకుంటే, నువ్వు అది పట్టుకోగలిగితే, నువ్వు మారే లక్షణం ఉంటే, నువ్వు మారాల్సింది నీ యాటిట్యూడ్, నీ థాట్ ప్రాసెస్లోనే, నీ మైండ్ సెట్లోనే. నీ థాట్కి లింక్ అయిన బిలీఫ్ని మార్చుకోవాల్సిందే, నీ థాట్కి లింక్ అయిన హ్యాబిట్ని మార్చుకోవాల్సిందే, నీ థాట్కి లింక్ అయిన యాటిట్యూడ్ని మార్చుకోవాల్సిందే, నీ థాట్కి లింక్ అయిన బిహేవియర్ని మార్చుకోవాల్సిందే, యాక్షన్ని మార్చుకోవాల్సిందే. అవి నీ ఆస్తి. ఇవి మార్చుకోకుండా, ఇవి మార్చుకోవడానికి బలమైనటువంటి థాట్ ప్రాసెస్ని నువ్వు అప్లై చేయాల్సిందే. బలమైనటువంటి థాట్ ప్రాసెస్, పాజిటివ్ థాట్ ప్రాసెస్. కాన్షియస్లో ఉంటూ, ఎస్ నేను చేయగలను, ఐ కెన్ డూ ఎనీథింగ్, ఐ విల్ అచీవ్ ఎనీథింగ్, దిస్ ఈజ్ మై ఛాలెంజ్, దిస్ ఈజ్ మై లైఫ్. ఇటువంటి పాజిటివ్ థాట్స్ని నంబర్ ఆఫ్ టైమ్స్ నువ్వు రిపీట్ చేయగలిగితే, డైలీ ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు దాన్ని రిపీట్ చేయగలిగితే, అది ప్రతి థాట్ నీ బిలీఫ్గా మారిపోద్ది మిత్రులారా. ప్రతి థాట్ని బిలీఫ్గా మార్చచ్చు. నీ దగ్గర ఉన్నటువంటి నువ్వు ఏ థాట్ ఇస్తే, ఇవాళ మీరు చూడండి, సమస్యలో కూరుకుపోతున్నారు, డిప్రెషన్ కేసులు, టెన్షన్ కేసులు, భార్యాభర్తల డిస్ప్యూట్స్ ఎన్ని చూస్తా ఉన్నానో. థాట్ ప్రాసెస్లోనే నెగిటివ్ ఉంటుంది. నాకే వస్తాయి ఈ సమస్యలన్నీ, అసలు ఎదురు కనపడితే సరే కళ్ళమ్మడి నీళ్లు ట్యాప్ ఓపెన్ చేసి నాకే వస్తాయి ఈ సమస్యలు. నీ మైండ్కి నువ్వు అదే డైరెక్షన్ ఇస్తున్నావు. నాకు చేత కాదు, నువ్వు ఇస్తున్న డైరెక్షనే. నేను పనికిమాలినోడిని, నేను పనికిమాలిన అమ్మాయిని, నాకు చేత కాదు, మా నాన్న పేదోడు, నేను పేదరికంలో పుట్టినా. ఏంది పేదరికంలో పుడితే? స్టీవ్ జాబ్స్ ఏడ పుట్టినాడు, తండ్రి ఎవడో తెలియదు స్టీవ్ జాబ్స్కి. శాసించినాడు అద్భుతంగా, రోడ్డు మీద గోల్ స్పాట్ మూతలు అమ్ముకొని బతికినాడు. ఎంత సాధారణ కుటుంబాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులు, చిన్న చిన్న కుటుంబాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులు పవర్ఫుల్ థాట్ని మార్చుకొని ఏ వయసులోనే మార్చుకోవచ్చు. ఇంకోటి మిత్రులారా, మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, నాకు ఇప్పుడు 60 ఏళ్ళు వచ్చినాయి సార్, ఇప్పుడు మార్చుకొని ఏం చేస్తా? 60 ఏళ్ళప్పుడు స్టార్ట్ చేసి 70 ఏళ్లకు ప్రపంచాన్ని శాసించిన వ్యక్తులు ఉన్నారు. మీరు కేఎఫ్సి అధినేత, అతని పర్సనల్ లైఫ్లోకి వెళ్ళండి. మీరు ఆయనే రాసుకున్నాడు, నేను 60 ఏళ్ళప్పుడు స్టార్ట్ చేసిన థాట్ ప్రాసెస్. నేను బాబాసాహెబ్ అంబేద్కర్ పర్సనల్ లైఫ్లో, బుద్ధుడి దగ్గర నుంచి నేను అంబేద్కర్ దాకా, అబ్దుల్ కలాం దాకా కొన్ని పర్సనల్ జీవితాలన్నీ లోతుగా పరిశీలించిన. ఈ ప్రపంచాన్ని శాసించిన సోక్రటీస్ దగ్గర నుంచి, సోక్రటీస్ని ఆ రోజు సమాజం పోగొట్టుకున్న సమాజం ఈ రోజున సోక్రటీస్కి వ్యతిరేకంగా ఒక్క ఓటు పడదు ఇవాళ ప్రపంచం మొత్తం మీద ఓటింగ్ పెడితే. అక్కడి నుంచి బుద్ధుడి దగ్గర నుంచి మీరు ఎవరినైనా పరిశీలించండి, ఈ సమాజాన్ని శాసించిన వ్యక్తులు వాళ్ళ లైఫ్లో రెగ్యులర్గా వాళ్ళ థాట్ ప్రాసెస్ని మార్చుకుంటున్నటువంటి వాళ్ళే. నేనైతే అంబేద్కర్ చరిత్రని చాలా లోతుగా పరిశీలించిన. 1920లో ఒక రకంగా ఉన్నాడు ఆయన. రౌండ్ టేబుల్ సమావేశాలప్పుడు ఒక రకంగా ఉన్నాడు. రాజ్యాంగం రాసినటువంటి ఆ 2 ఏళ్ళు 3 ఏళ్లలో ఎంత పరిణితి, ఎంత స్పష్టమైనటువంటి, ఎక్కడ డిస్క్రిమినేషన్ లేకుండా ఎంత మార్పు. అందుకని ఆలోచన చేయండి మిత్రులారా, మారటం ఒక్కటే. మారటానికి మూలం ఏంటంటే, మారేటువంటి ప్రక్రియ ఏంటంటే, నెంబర్ 1 థాట్ ప్రాసెస్సే. ఏ అంశంలోనైనా, ఏ సమస్యలోనైనా మీరు స్పష్టంగా మీరు లోతుకెళ్ళండి. భార్యాభర్తలు, నేను కొన్ని 100 మంది భార్యాభర్తలను చూసిన. చిన్న అంశాన్ని, ఒక్క చిన్న థాట్ ప్రాసెస్ని మార్చుకుంటే, ఫిక్స్డ్ థాట్ ప్రాసెస్లో కూడా ఫిక్స్డ్ థాట్ ప్రాసెస్ కొంతమందికి, లిమిటెడ్ బిలీఫ్ కూడా థాట్ ప్రాసెస్సే. లిమిటెడ్ బిలీఫ్ ఎప్పటికీ చిన్న గీత గీసుకొని ఆడ ఉండిపోతుంటారు మనుషులు. ఆ లిమిటెడ్ బిలీఫ్ నుంచి బయటికి రావటం. అపజయం ఎప్పుడు మన చుట్టే ఉంటుంది, మనతోనే ఉంటుంది అపజయం. నీలో నీ ఆత్మవిశ్వాసాన్ని పెంచే ఒక్క థాట్, పవర్ఫుల్ థాట్ కనుక నీకు పడితే అపజయం దడుచుకొని పారిపోయింది మిత్రులారా. అపజయాన్ని దడిపించగలిగింది నీ థాట్ ప్రాసెస్సే. ఆ థాట్ ప్రాసెస్లో పవర్ఫుల్ అయినటువంటి థాట్ ప్రాసెస్ని ఇవ్వండి, ప్రయత్నం చేయండి. ఎప్పుడు మాకు నెగిటివ్ థాట్సే వస్తున్నాయి అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే నా నెంబర్కి కూడా ఫోన్ చేయండి. నెగిటివ్ థాట్స్ని పాజిటివ్ థాట్గా మార్చుకోవచ్చు మిత్రులారా. సింపుల్ మెథడ్ అది. నెగిటివ్ థాట్ అది నీకు అర్థమవుతుంది. దాన్ని జస్ట్ పాజిటివ్ థాట్గా మార్చి, నేను చేయలేనని అంటే నేను చేయగలనని మార్చి, ఒక్క 5 నిమిషాల్లో నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేసి చూడండి, బాడీ లాంగ్వేజ్లో మార్పు వస్తుంది మిత్రులారా.
బాడీ లాంగ్వేజ్లో మార్పు వస్తుంది. దాంతో స్టార్ట్ చేస్తే ఒక్క నెగిటివ్ థాట్ని, ఒక్క నెగిటివ్ బిలీఫ్ని, నేను ఇది చేయను, నా బతికింతే, మా వాళ్ళందరూ ఇంతే, నేను ఇక్కడ పుట్టా, నేను ఈ తల్లిదండ్రులకు పుట్టా కాబట్టి నేను ఇక్కడే, ఇవన్నీ నెగిటివ్ థాట్సే. నెగిటివ్ థాట్ నుంచి ఫామ్ అయినటువంటి అంశాలే. అందుకని మిత్రులారా, మారటం అద్భుతమైనటువంటి ప్రక్రియ మిత్రులారా. మారటానికి మూలం ఏంటంటే థాట్ ప్రాసెస్సే, ఆలోచనే. అద్భుతమైన ఆలోచనలు ఉన్నాయి. ప్రపంచం మొత్తం ఇవాళ ఆనందంగా, ప్రతి క్షణం ఆనందంగా ఉండొచ్చు మిత్రులారా. ప్రతి క్షణం ఆనందంగా ఉండొచ్చు. ఇది ఒక్క థాట్ని ఎక్కించడానికి ప్రయత్నం చేయండి. ప్రతి క్షణం ఆనందంగా ఉండొచ్చు. ఇది రైటా రంగో చూసుకోండి, చెక్ చేసుకోండి. ఇంకా కొంతమంది సీరియస్గా ఉన్నారు. ప్రతి క్షణం ఆనందం. కొంతమంది పిల్లలైతే అసలు వాళ్ళ ఫేస్లోనే ఆనందం కనబడుతుంది. సాధ్యపడింది ప్రతి క్షణం ఆనందంగా ఉండడం, ప్రతి పనిని ఎక్సలెంట్గా చేయటం. ఇది కూడా థాట్ ప్రాసెస్కి లింకే. ప్రతి క్షణం ఆనందంగా ఉండడం. సమస్యలో ఆ సమస్య ఏమి లేదు, చుట్టుపక్కల అందరు నిన్ను పొగుడుతున్నారు, సమస్య ఏమి లేదు, నువ్వు ఆనందంగా ఉంటావు, ఎవరైనా ఉంటారు. సమస్య ఉంటే నీ వ్యక్తిత్వంలో ఉన్న చిన్న లోపాలని సరి చేసుకోవచ్చు. సమస్యలు ఫేస్ చేయకుండా పవర్ఫుల్ అయినటువంటి వ్యక్తిత్వం రాదు మిత్రులారా. సమస్యలను ఫేస్ చేస్తేనే వ్యక్తిత్వంలో పవర్ఫుల్ అయినటువంటి అంశాలు వస్తాయి. వాళ్ళు చాలా మంది కుటుంబాల్లో తల్లిదండ్రులు, ఆ సింగిల్ పేరెంట్, ఒక పిల్లోడు ఒక కూతురు, ఒక పిల్లోడు, నా పిల్లోడు ఏ సమస్య ఫేస్ చేయకూడదో, గందరగోళం. ఆ కుటుంబంలో ఆ పిల్లోడు అద్భుతమైన స్థాయిలోకి వెళ్ళలేడు. నా పిల్లోడు ఏ సమస్య ఫేస్ చేయకూడదు, నా కూతురు ఏ సమస్య ఫేస్, ఇది నెగిటివ్ థాట్. ఇది చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్ ఆ పిల్లలకి పట్టించగలిగితే, ఆ మైండ్ సెట్, ప్రాబ్లమ్ సాల్వింగ్ మైండ్ సెట్, నా సమస్యని నేను 2 సమస్యల్ని పరిష్కారం చేసుకున్న పిల్లోడు ఈ సమాజంలో ఏ సమస్య అయినా పరిష్కారం చేసుకుంటాడు. 2 ఇబ్బందులు వచ్చినప్పుడు ఆనందంగా లేని పిల్లోడు 2 ఇబ్బందుల్లో, చిన్న సమస్యల్లో ఆనందంగా ఉండడం అలవాటు చేస్తే వాడు ఏ రకమైన అంశంలోనైనా ఆనందంగా ఉండగలుగుతాడో. అందుకని మిత్రులారా, సిన్సియర్గా ఒక ప్రయత్నం చేయండి. ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ ఎవరికైనా సాధ్యమే. ఇది అప్లై చేయండి. నేనైతే 30-35 సంవత్సరాల నుంచి అనేక కుటుంబాల్లో, పిల్లల్లో, విద్యార్థుల్లో, పర్టికులర్గా నాకున్నటువంటి దీని పిల్లలు, స్టూడెంట్స్, టీచర్స్, ఎడ్యుకేటర్స్, పేరెంట్సే కాబట్టి నేను పనిచేస్తున్నటువంటి రంగాల్లో నాకు అర్థమైనటువంటి అంశం, పేరెంట్స్లో చిన్న మార్పు వస్తే, టీచర్స్లో చిన్న మార్పు వస్తే పిల్లల్ని పట్టుకోవటం, పిల్లల్ని శక్తివంతంగా మార్చడం అత్యంత తేలిక. అందుకని ఆ పాజిటివ్ థాట్ మైండ్ సెట్ని, ఆలోచనల్ని, కొన్ని థాట్స్ ఇవాళ ప్రపంచాన్ని కదిలిస్తున్నటువంటి పవర్ఫుల్ థాట్స్ ఏంటంటే, నెంబర్ 1, ఎస్ ఐ కెన్, నేను చేయగలను, ఐ కెన్ డూ ఎనీథింగ్, నేను ఏదైనా చేయగలరో. ఎంత సాధారణ కుటుంబం నుంచి వచ్చినా, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, నీ సమస్యకి పరిష్కారం ఎత్తుక్కోవాలని నువ్వు అనుకుంటే, నా సమస్యకి పరిష్కారం, నువ్వు ఎప్పుడు పరిష్కారం కోసం ఎతికితే, సొల్యూషన్స్ కోసం ఎతికితే సొల్యూషన్ దొరికింది. ఎప్పుడు సమస్య గురించి ఆలోచిస్తే సమస్య దగ్గరే ఉండిపోతావు నువ్వు. అందుకని ఆ పవర్ఫుల్ అయినటువంటి థాట్స్ని, నేను ఒక మంచి తల్లిని, నువ్వు తల్లివి, నేను మంచి తల్లిని, నువ్వు తండ్రివి, నేను మంచి తండ్రిని, నువ్వు టీచర్వి, నేను మంచి టీచర్ని, నేను చేయగలను, ఒక గోల్, స్పష్టమైనటువంటి గోల్ పెట్టుకోగలిగితే. అందుకని ఆ రకమైనటువంటి థాట్స్ని, ఒక 10-15 థాట్స్, మీరు ఏ రంగంలో ఉంటే ఆ రంగంలో పాజిటివ్ థాట్స్ని, నీ మైండ్కి ఆనందాన్ని ఇచ్చేటువంటి థాట్స్ని, నీ మైండ్కి కాన్ఫిడెన్స్ ఇచ్చేటువంటి థాట్స్ని, నీకు ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చేటువంటి థాట్ని నువ్వు పట్టుకోగలిగితే, ఎత్తుక్కోండి. ఇవాళ ప్రపంచంలో ఎన్ని స్టోరీస్ ఉన్నాయో, గెలిచినటువంటి స్టోరీస్. 23 సంవత్సరాలు ఒక కొండని బద్దలు కొట్టినాడు మాంజీ అనేటువంటి ఒక చిన్న భార్య. నా భార్య ఈ కొండ వల్ల చచ్చిపోయిందని అంటే, ఒక్క తాటుతో ఈ కొండ ఉండటానికి వీల్లేదని చీల్చాడు ఆ కొండని. 23 సంవత్సరాలు సుత్తి శాండం తీసుకుని ఒక పేదోడు దశరథ్ మాంజీ అని. చెక్ చేయండి ఎన్ని స్టోరీస్ ఉన్నాయో ఇవాళ ప్రపంచంలో. ఎంతమంది రోజుకి అద్భుతమైనటువంటి వ్యక్తులు కనపడుతున్నారు. కానీ అదే పద్ధతుల్లో ఆ థాట్ ప్రాసెస్ని కంట్రోల్ చేసుకోలేక చాలా ఇబ్బంది పడతా గందరగోళంలోకి పోతున్నారు.
అందుకని ఆ థాట్ ప్రాసెస్ ని, ఆ మైండ్ సెట్ ని, ఆ మూలం, నీ లైఫ్ కు మూలమైనటువంటి ఆలోచనని స్టడీ చేయండి, రాయండి పేపర్ మీద, రాసుకోండి. వాటిల్లో ఏవి పాజిటివ్ ఉన్నాయి, ఏవి నెగిటివ్ ఉన్నాయి ఐడెంటిఫై చేయండి. నీకు తెలిసినంతగా, నీ లోపల ఉన్నటువంటి అంశం నీకు తెలిసినంతగా, నీ కుటుంబంలో, నీ భర్తతో, నీ భార్యతో, నీ పిల్లలతో, లేదా నీ తండ్రితో, నీ తల్లితో, నీ స్నేహితులతో నువ్వు అనుసరించేటువంటి పద్ధతుల్లోనే నీ థాట్ ప్రాసెస్ నీకు అర్థమవుతుంటది. విశాలమైనటువంటి ఇన్క్లూజివ్నెస్ ఓరియంటేషన్లోకి వెళ్తూ ఇతరులకి విన్ అండ్ విన్ పాలసీతో థాట్ ప్రాసెస్ నీ కాన్షియస్ లో ఉండడానికి అవకాశం ఉంటుంది. విన్ అండ్ విన్, ఎదుటి మనిషి కూడా గెలవాలి. ఈ సమాజంలో పుట్టాం, పెరిగాం, ఈ సమాజంలో కలిసి ఉంటాం, సమాజంలో మనుషులు ఉంటారు. మనమేం అడవిలో ఉండట్లా. ఇతర ఏ మనిషిని ప్రేమించటం తెలిస్తే, గౌరవించటం తెలిస్తే, ప్రేమ అంటే మిత్రులారా ఇప్పుడు నేను సినిమాల్లో చెప్పే ప్రేమ కాదు, ఒక అద్భుతమైనటువంటి పదం అది. ఇవాళ దాన్ని కూడా తెలుగు రాష్ట్రాల్లో గందరగోళం చేసి పెట్టినారు, ప్రేమ అనే పదానికి కూడా. అందుకని అట్లా విశాలమైనటువంటి థాట్స్తో, ఆలోచనలతో, ఆ మూలమైన నీ లైఫ్ని పవర్ఫుల్గా తీసుకెళ్లేటువంటి ఆ ఆలోచనని చాలా నీ వ్యక్తిత్వానికి, నీ లైఫ్కి, నువ్వు ఉన్న రంగంలో నిన్ను గెలిపించడానికి ఎంత సామాన్యుడైనా శక్తివంతంగా మారచ్చు మిత్రులారా. ఏ రకమైనటువంటి ప్రాబ్లం అయినా ఫేస్ చేయొచ్చు నీ థాట్ ప్రాసెస్లో, నీ కాన్షియస్లో నువ్వు ఉంటే. నీ కాన్షియస్లో నువ్వు లేకపోతే, నువ్వు ఎప్పుడు నెగిటివ్ థాట్స్ వైపుకి ఉంటుంటే నీకు ఎప్పుడు నెగిటివ్ థాట్సే వస్తాయి. నేరోగా ఉంటే నేరో థాట్సే వస్తాయి, లిమిటెడ్గా ఉంటే లిమిటెడ్ థాట్సే వస్తాయి. నువ్వు ఏం ఆశిస్తే అది అదే రకమైన పద్ధతుల్లో ఉంటుంది. అందుకని దాన్ని మార్చుకొని ఒక ప్రయత్నం చేయాలని కోరుకుంటూ నేనైతే ఇక్కడితో ఆపడానికి ఒక ప్రయత్నం చేస్తా. చాలా ఎగ్జాంపుల్స్ అవన్నీ ఉన్నాయి, కానీ నేను ఎందుకో ఒక కాన్సెప్ట్ మీదే, ఆ సబ్జెక్ట్ మీదే నేను దానిలోకి వెళ్ళాలని ఒక ప్రయత్నం చేసిన. నేను మాట్లాడిన దానిలో ఏ రకమైన డౌట్స్ ఉన్నా, ఇంకా మీరు నేను మాట్లాడినటువంటి అంశానికి మీరు డౌట్స్ రైజ్ చేస్తే, లేదా చర్చిస్తే, స్పందిస్తే, దాన్ని బట్టి కూడా కొంచెం సేపు మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. నేను ఇప్పుడే టైం చూసిన, నాకు ఇచ్చిన టైం అయితే ఇది. థ్యాంక్ యూ. అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మానసికంగా శక్తివంతంగా మారి, ఆలోచనలు శక్తివంతంగా మార్చుకొని పవర్ఫుల్ అయినటువంటి ప్లేస్కి వెళ్ళాలని, తద్వారా మనం అనుకున్నటువంటి ఆర్గనైజేషన్, మనం అనుకున్న చుట్టూ కూడా మంచి సమాజాన్ని నిర్మించాలని కోరుకుంటూ నేను నా టాక్ ఇంతవరకు ఆపుతా ఉన్నా. థ్యాంక్ యూ మల్లేశం గారు, థ్యాంక్ యూ. ఎవరన్నా డౌట్స్ ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి, మాట్లాడుకొని మనం చర్చించుకుందాం. థ్యాంక్ యూ. మల్లేశం సార్ ఉన్నారా? ఉన్నాను మేడం, థ్యాంక్ యూ. ఇప్పుడు ఎవరన్నా డౌట్స్ ఏమైనా ఉంటే ఒకసారి మీకు మాట్లాడే అవకాశం ఇస్తాను. ఒక్క నిమిషం ఉండండి సార్. దానికంటే కూడా మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు. ఎవరన్నా మేడం ఏమైనా చెప్తున్నారు మేడం? అంటే ఎవరైతే ఇప్పుడు అడ్రస్ చేసిన వాళ్ళకి ఆప్షన్ ఇవ్వండి సార్, ఒకేసారి అందరికి కాకుండా వాళ్ళకి అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తే ఒక్కొక్కరు మాట్లాడొచ్చు. సార్ మీరు అన్మ్యూట్ చేసుకోండి సార్. మీరు నమస్తే అండి. నమస్తే శ్రీనివాస్ గారు మాట్లాడండి సార్. 3 రకాల స్కిల్ అని సార్, ఒకసారి చెప్పగలుగుతారా సార్? స్కిల్స్ 3 రకాల స్కిల్స్ ఉంటాయి. 3 రకాల స్కిల్స్ అన్నారు కదా సార్. స్కిల్స్ సోషల్ స్కిల్స్, ఎమోషనల్ స్కిల్స్, థింకింగ్ స్కిల్స్. సార్ ఎమోషనల్ థింకింగ్ స్కిల్స్, సోషల్ స్కిల్స్, ఎమోషనల్ స్కిల్స్. సార్ వీటిలో మళ్ళీ సబ్ డివిజన్ ఉంటాయి. వీటన్నిటికీ కూడా బేస్ థాట్ ప్రాసెస్ నుంచే స్టార్ట్ అయింది. ఓకే సార్. ఓకే ఓకే సార్.